మీరు ఏ ఇష్యూనైనా ఇలా 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 తేల్చి పడేస్తారు కాబట్టి అంటే ఇష్యూని టిష్యూలా చూస్తాను. ప్యారలల్ గా ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీద లేనన్ని ట్రోల్స్ మీ మీద వస్తూ ఉంటాయి. ట్రోల్స్ అనేది నా రోడ్ లో ఉండే పాత్ హోల్స్ లాగా, అది నేనేం పట్టించుకోవట్లే, లేచి వెళ్ళిపోతున్నాను. టైర్ బాగుంటే చాలు. గుంటూరు కాడానికి నేను తీసుకున్న స్ట్రెస్ నేను త్రివిక్రమ్ గారికి చెప్పాను. నేను డ్రెస్ వేసుకుని తిరగట్లేదు సార్, స్ట్రెస్ వేసుకుని తిరుగుతున్నాను. ఇప్పుడు ఓజీలో హంగ్రీ చీటా అని ఒక పాట వేసే లోపల ఏలో 10 పాటలు రిలీజ్ అయిపోయాయి ఆల్రెడీ బయట. అన్నా నువ్వే చేసావు, నువ్వే రే, అది చీటానే కాదురా, అది యాంగ్రీ చీటారా. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు యాపిల్ స్టోర్కి వెళ్తున్నారు, మ్యాక్బుక్ కొంటున్నారు, గ్యారేజ్ బ్యాండ్ వాడుతున్నారు, దాంట్లో ఏదో సాఫ్ట్వేర్ తీసుకొని వేసుకుంటున్నారు, మ్యూజిక్ చేసేసుకుంటున్నారు, వన్ డే వండర్స్ లాగా అయిపోతున్నారు. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ప్లేస్ లాట్ ఆఫ్ గేమ్ అండి. జరగండి ఈ సాంగ్కి ఏ వాడాల్సి వచ్చింది. డాలర్ మెంది గారు హెవీగా పాడలేపారు. సో బంతిపూల్ జానకి నుంచి ఆయన వాయిస్ శాంపుల్ తీసుకొని హనుమాన్ అని హైదరాబాద్లో సింగర్ ఉన్నారు, అతనితో పాడిచ్చి అది ఏలో వేసి డాలర్ మెంది వాయిస్ లాగా మార్చి తీసాము. శంకర్ గారికి ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ వాజ్ ఏఆర్ రెహమాన్. ఆ ప్రెషర్ ఉంటుందా మైండ్ లో? అంటే ఏఆర్ రెహమాన్ కొట్టిన మ్యూజిక్ అంతకు మించి ఇవ్వగలుగుతామా? నేను 1983లో వీళ్ళు ఎలా వరల్డ్ కప్ కి వెళ్ళారు తెలుసు కదా మీకు. అమెరికా ఆల్డే వెళ్దాం, ఆల్డే లండన్ లో ఏదో వరల్డ్ కప్ చేస్తున్నారంట, అలా వెళ్ళిపోయారా మీరు కూడా? అలా ఆడేసి వెళ్దాం, గెలుస్తాం లేకపోతే ఇంటికి వస్తాం, ఇలానే అన్ని పాటలు కంపోజింగ్ వెళ్ళండి. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీ పాటల గురించి మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది? డాకు మహారాజ్ థియేటర్ ఫిలిం అండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు వినిన పాటలు అన్నీ మళ్ళీ వచ్చి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇది గేమ్ చేంజర్ ఇస్ వెడ్డింగ్. నేను దానికి వెడ్డింగ్ కార్డు కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకండి జరగండి ఎందుకు సినిమాకి ఏమన్నా కాంటెక్స్ట్ ఉందా దానికి? లేదు 83లో బాగా జరగాలని. ప్రొడ్యూసర్ వంశీ, సితారా వంశీ సినిమా చూసి 4th reel చూసి ట్వీట్ పెట్టాడు, ఇన్సేను తమ్మని అద్దరు కొట్టాడు బ్యాక్గ్రౌండ్ అంటే నేను వంశీకి బక్కోడికి రజనీకాంత్ ఉంటే బండోడికి బాలయ్య ఉన్నాడు. రాజా సాబ్ రిలీజ్ అవుతుంది రేపు ప్రభాస్ గారిది. జపాన్లో కూడా ఆడియో లాంచ్ జరుగుతుంది. జపాన్ వర్షన్ కూడా చేయమంటున్నారు. ప్రభాస్ గారు ఇస్ కమింగ్ విత్ మాస్ సాంగ్స్. ఒక హీరోయిన్తో ఒక డ్యూయెట్, ఒక ఐటమ్ సాంగ్, ఒక లాస్ట్ 3 హీరోయిన్తో ఒక పాట, రాజా సాబ్ వరల్డ్కి ఒక థీమ్, సో మచ్ ఆఫ్ ఫ్యారీ టైల్ ఆ సినిమా. నా ప్రేమను ఎవరు గుర్తించట్లేదు, అమ్మాయిలు గుర్తించట్లేదు, డైరెక్టర్స్ గుర్తించట్లేదు. అన్స్టాపబుల్ లో బాలకృష్ణ గారు గుర్తించారు మీకు చాలా ప్రేమ ఉందని, అమ్మాయిలకు కూడా మీ మీద ప్రేమ ఉందని. ఆయన వేరే. పుష్ప 2 విషయంలో యాక్చువల్గా ఏం జరిగింది? అన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి బయటికి. ఏం స్పెక్యులేషన్? మీ కాన్షియన్స్ ఏం చెప్తుంది మీకు? He was very hurt. Wish you all a very happy new year. సంక్రాంతికి డబుల్ ధమాకా. తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో 2 పెద్ద భారీ సినిమాలు రాబోతున్నాయి. We talk about that and also about Taman Gari various other issues which I wanted to discuss with Taman. So let's have Taman on my channel, Prema the Journalist. Hi Taman Garu. హలో, వేరే అదర్ ఇష్యూస్ అన్నారు. సరే, ఎందుకంటే మీరు ఏ ఇష్యూనైనా ఇలా 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 తేల్చి పడేస్తారు కాబట్టి, అంటే ఇష్యూని టిష్యూలా చూస్తాను. వెరీ ట్రూ. సంక్రాంతికి ఇప్పుడు 2 పెద్ద సినిమాలు, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ వస్తున్నాయి. గతంలో ఈ 15+ years ఆఫ్ యువర్ జర్నీలో ఎన్నిసార్లు ఇట్లా జరిగింది? ఒక 2-3 సినిమాలు, 4-5 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవటం మీ మ్యూజిక్ డైరెక్షన్ లో? ఒకసారి బాడీ గార్డ్, బిజినెస్ మ్యాన్, లవ్ ఫెయిలియర్ ఒకే మంత్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. అది కాకుండా 2014-13లో ఒకే ఇయర్ లో 15 films రిలీజ్ అయింది. 15 films ఒకే ఇయర్ లో. నాయక్ నుంచి బాద్షా, దాని తర్వాత గ్రీక్ వీరుడు, దాని తర్వాత మసాలా, దాని తర్వాత షాడో, దాదాపు చాలా తమిళ్లో 2 సినిమాలు, ఒకే ఏడాదిలో 13 సినిమాలు రిలీజ్ అయింది. This back to back releases back to back 10th back to back జనవరిలో 2-3 రిలీజ్లు ఉంటాయి ఎప్పుడు. అది ఎవ్రీ సంక్రాంతి ఇట్ హ్యాపెన్స్. లాస్ట్ ఇయర్
లాస్ట్ ఇయర్ మాకు వీరసింహారెడ్డి వారిసు ఉండింది కదా, వీరసింహారెడ్డి వారీసు 2 ఫిల్మ్స్ ఉండింది. 2024లో గుంటూరు కారం ఒకటే మాకు ఒక 10 ఫిల్మ్స్ ఉన్న ప్రెషర్ ఇది తీసుకుంది. సినిమా మ్యూజికల్ గా ఎలా, హౌ షుడ్ వి మేక్ ఇట్, త్రివిక్రమ్ గారిని ట్రస్ట్ ని ఎలా నేను నిలబెట్టాలి, దర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫిల్మ్ లోంచి ఎలా నేను మ్యూజికల్ గా హౌ షుడ్ ఐ మేక్ ఇట్ మోర్ గుడ్. ఉండిన సిచ్యువేషన్స్ వెరీ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్. మామ ఎంతైనా సరే, దమ్ మసాలా సాంగ్స్ అన్నిట్లో మెలడీ ఉండాలి, సేమ్ టైం ఒక కిక్ ఉండాలి, ఒక ఊపు ఉండాలి. అది కుర్సీ మడతపెట్టిలో కూడా మంచి మెలడీ ఉంటుంది. సో అది మెలడీ అనేది ఒక పాస్పోర్ట్ లాగా ఒక సాంగ్ కి, అది ఎక్కడైనా అది వీసా లాగా. సో ఇట్స్ గుడ్ ట్రావెల్. సో అది బికాస్ గుంటూరు గారం సో మచ్ ఆఫ్ స్ట్రెయిన్. అది ఫ్యాన్స్ నుంచి చాలా హేట్రెడ్, రిమూవ్ తమన్ ఫ్రమ్ SSMB 28 అని పెద్ద ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేసి చాలా ఎంతో నెగటివిటీ తీసుకున్నాను. త్రివిక్రమ్ గారు స్టూడ్ వెరీ స్ట్రాంగ్, వెరీ లైక్ సపోర్ట్ లైక్ పిల్లర్. నాది చెట్టు లాగా అనుకో, నా చెట్టు కింద నువ్వు మ్యూజిక్ చేసి కంపోజ్ చేసుకొని ఒక మాట అన్నారు. నేను చెట్టుగానే ఉంటాను, ఎంత వర్షాలు వచ్చినా ఎంత లైట్నింగ్ వచ్చినా నేను కాపాడుతాను, డోంట్ వరీ అని చెప్పి. పాపం హీ టుక్ సో మచ్ ఆఫ్ స్ట్రెయిన్ ఫర్ గుంటూరు కారం. ఐ థింక్ దట్ సేవ్డ్ మీ అ లాట్. ఫ్యాన్స్ ఈరోజు మళ్ళీ 1 year తర్వాత కూడా ఈరోజు థియేటర్లో ఆ పాటలన్నీ రిలీజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు ఐ హ్యాడ్ లిటరల్లీ టీయర్స్ ఇన్ మై. ఐ థింక్ దిస్ ఇయర్స్ చార్ట్ బస్టర్స్ లో గుంటూరు కారం కుర్చీ మడతపెట్టు స్టూడ్ టాల్. అండ్ 2024లో కుర్చీ మడతపెట్టి టాల్. బికాస్ నాకు ఇంకా పెద్ద బాధ్యత మాకు త్రివిక్రమ్ గారికి ఏంటంటే, దీని తర్వాత 3 ఏళ్ళకి సినిమా లేదు మహేష్ బాబు గారికి. సో ఫ్యాన్స్ కి సాంగ్, ఎవ్రీ సాంగ్ హ్యాస్ టు బి యాంథమ్. ఒక యాంథమ్ లాగా 2-3 ఏళ్ళు నిలిచిపోవాలి. ఇప్పుడు మాకు అలా వైకుంఠపురం ఆల్బమ్ తర్వాత ఎలా నిలిచిపోయిందో, భీమ్లా నాయక్ ఎలా నేను త్రివిక్రమ్ గారు కలిసి చేసినప్పుడు ఎలా పాటలు, ఇప్పుడు కూడా భీమ్లా నాయక్ పాడినప్పుడు, ఇప్పుడు కూడా లాలా భీమ్లా సరే, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడి ఎక్కడికైనా వైబ్ ఉంటుంది. ఐ థింక్ దట్స్ ప్రాపర్ వేవ్ లెంత్ మీ అండ్ త్రివిక్రమ్ సార్ విల్ షేర్ ఆల్వేస్. అది ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యలో. ఎవ్రీథింగ్, ఆల్ ద విత్తనాలు ఫర్ ట్యూన్స్ విల్ కమ్ ప్రాపర్లీ. ఇంకా పక్కన కూర్చొని నీళ్ళు పోయాలంటే. బట్ తమన్ గారు, టెల్ మీ, హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ సో ఫ్రెష్ అండి? మీరు 2-3 గంటలే పడుకుంటున్నారంట విన్నా నేను. హౌ డు యూ మేనేజ్ దట్? అంటే మైండ్ పని చేయాలి కదా. యూ హ్యావ్ టు డూ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యూ హ్యావ్ టు డూ సాంగ్స్. ఐ డోంట్ నో హౌ డు యూ డూ ఇట్. సౌండ్ ఇంజనీరింగ్ లో మీరు కూర్చోవాలి, సౌండ్ వినాలి. అదే బికాస్ జడ్జ్మెంట్ ఉండాలి. ఎలా అంటే ఐ థింక్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ ప్లేయింగ్ అ మేజర్ పార్ట్. అది ఒక టెక్నిక్ అండి. అది ఒక పవర్ నాప్స్ తీసుకోవాలి అప్పుడప్పుడు, చిన్న పవర్ నాప్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ దెన్ ఒక 12 hours 8 hours స్లీప్ అండి. జనరల్గా మీరు ఒక్క రోజు మీరు 10 hours 10 hours పడుకుంటే ఆ రోజు మీరు ఇంకా డల్గా ఉంటారు, మీకు తెలియదు, అలా లాగేస్తూ ఉంటుంది నిద్రపోతుంటే. ఇది పవర్ నాప్స్ జనరేట్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఐ థింక్ సమ్ సైకిల్. చిన్నప్పటి నుంచే నేను పడుకోను బాగా, ఐ డోంట్ స్లీప్ వెల్. మా అమ్మకు ఉండే ఒకే కంప్లైంట్, పడుకో సాయి. నాకు చిన్నప్పుడే డాక్టర్ దగ్గర అడిగి హాఫ్ కాంపోజ్ వేసేసింది. చిన్నప్పుడే హాఫ్ కాంపోజ్ అని టాబ్లెట్ చిన్నప్పుడే వేసేసింది. డాక్టర్ పర్మిషన్ తీసుకుని, ఇటు పడుకోవట్లేదు డాక్టర్, నాకు వచ్చిన హెల్త్ చెడిపోతానని చెప్పి నేను పరిగెడుతూనే ఉంటాను. టూ హైపర్ పర్సన్. బట్ అట్లీస్ట్ ఫేస్ లో అయినా ఆ స్ట్రెయిన్ స్ట్రెస్ తెలుస్తుంది కదా, మీకు అది కూడా తెలియట్లేదండి. నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియదు నిజంగా. నేను పడుకుని దాదాపు 16 గంటలు అవుతుంది, 16 hours. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే నైట్ వచ్చాను స్టూడియోకి, ఇంకా వెళ్ళలేదు నేను. అంటే ఇప్పుడు రిలీజ్ DTS అన్ని చూసుకోవాలి కాబట్టి ఇటు అటు. సో తిరుగుతూనే ఉన్నాను, ఫంక్షన్ అది ఇది. నిద్ర లేకపోతే ఓకే, క్రియేటివిటీ అవి ఎఫెక్ట్ అది పక్కన పెట్టండి, అది మీకు అలవాటు అయిపోయింది అని అన్నారు. బట్ ఒక చికాకు ఉంటుంది, ఒక కోపం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అవి కూడా వస్తాయి కదా, అవి కూడా రావా మీకు? ఎవరి మీద? 10 నిమిషాలు క్రికెట్ ఆడతాను స్టూడియోలో. నా కంప్యూటర్లో ప్లే స్టేషన్ ఉంది, అన్ని గేమ్స్ ఉంది, ఉండే క్రికెట్ అన్ని గేమ్స్ ఉన్నాయి, ఫుట్బాల్ అన్ని ఆడతాను. ప్లే స్టేషన్లో కూర్చొని కాసేపు ఆడతాను. మంచి ఫుడ్ తింటే మంచి ఎనర్జీ వస్తుంది. మా అమ్మ గోంగూర పచ్చడి, టమాటా పచ్చళ్ళు అన్ని చేసి పంపిస్తుంది. సో ఫుడ్ విల్ గివ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్ విల్ గివ్ లాట్స్ ఆఫ్, ఇట్ విల్ కామ్ డౌన్. ప్యారలల్ గా ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీద లేనన్ని ట్రోల్స్ మీ మీద వస్తూ ఉంటాయి. వన్ మోర్ ప్యారలల్ జర్నీ ఇస్ హ్యాపెనింగ్. ట్రోల్స్ అనేది నా రోడ్ లో ఉండే పాత్ హోల్స్ లాగా, అది నేనేం పట్టించుకోవట్లే. పల్లమే కదా, లేచి వెళ్ళిపోతున్నాను. టైర్ బాగుంటే చాలు. హౌ టు టేక్ ఎంతని నెగటివిటీ తీసుకుంటారు, అదే అంటున్నాను. ఇప్పుడు ఎంత అంటే నేను చెప్తున్నాను కదా, గుంటూరు గారానికి నేను తీసుకున్న స్ట్రెస్ నేను త్రివిక్రమ్ గారికి చెప్పాను. సార్ నేను డ్రెస్ వేసుకుని తిరగట్లేదు సార్, స్ట్రెస్ వేసుకుని తిరుగుతున్నాను. డ్రెస్ వేసుకొని తిరగట్లేదు, స్ట్రెస్ వేసుకొని తిరుగు నన్ను అంటే ఆయన, ఓ నువ్వు చాలా చెడిపోతున్నావు నాతో తిరిగి. సో దట్ ఒక ఎంత ట్రోల్ చేస్తారు. మీరు హ్యాష్ ట్యాగ్ వేసి ఏమన్నా జరుగుతుందా? హీరో గారికి తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ గారికి తెలుసు, ప్రొడక్షన్ కంపెనీకి. ఎందుకు మీ మీద అంత ప్రేమ? తెలీదండి, జనాలకి తెలీదండి. నేను అన్ని అదే లవ్ మీ సో మచ్, అందుకే అనుకుంటా. మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో సో మచ్, ఎవ్రీథింగ్ ఇస్ సో మచ్.
ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను అంటాను ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే ఎవ్రీబడీస్ ఇప్పుడు ఒక పాట ట్రెండ్ అవ్వాలన్నా ఒక పాట బ్లాక్ బస్టర్ అవ్వాలన్నా అందరూ పాడేయాలి అందరూ ఎవ్రీబడి ఇప్పుడు నేను 25% నేను ఒక 5 million 10 million దాకా లాగుతాను ఒక పాట మంచి పాట చేసి ఎంతైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ వల్ల 25 to maximum 25 million ఎంత సూపర్ డూపర్ చేసి పాట చేసి దాని తర్వాత ఇంకో 50 million యాడ్ చేసేది హీరో ఇంకో 50 million యాడ్ చేసేది మేకింగ్ వీడియో ఇంకా 25 million 30 million మేకింగ్ వీడియో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఎందుకంటే ఇప్పుడు సాంగ్స్ ఎలా స్ట్రక్చర్ అవుతున్నాయంటే డోంట్ ఏజెస్ ఫస్ట్ క్యాసెట్ కొనేవాళ్ళం పాటలు వినేవాళ్ళం 6 పాటలు ఒకేసారి వినేవాళ్ళం దాని తర్వాత సీడీకి వెళ్ళాం దాని తర్వాత USB డ్రైవ్కి వెళ్ళాం దాని తర్వాత నెట్లో ఏదో ఒక యాప్ ఉండేది దాంట్లోనే వినేవాళ్ళం రాగా.com దాంట్లోనే పాటలు వెళ్ళి వినేవాళ్ళం క్వాలిటీ బాగుందిరా దాంట్లోనే కింద మెసేజ్లు వచ్చేది భలే ఉందిరా మ్యూజిక్ అని అంటే బృందావనం టైంలో అంతా నేను రాగా.comలోనే వినేవాడిని అంటే సౌండ్ అవుట్పుట్ ఎక్కడికి వస్తున్నాయని తర్వాత యూట్యూబ్కి వచ్చింది యూట్యూబ్లో సింగిల్ జూక్ బాక్స్ యూట్యూబ్లో రిలీజ్ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు సింగిల్స్ వచ్చింది సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక హిట్ పాట ఒక మెట్టు ఎక్కించగలడు ఒక 2-3 మెట్లు ఎక్కించగలడు అది ఎవరైనా సరే నేనైనా సరే వాట్ హూవర్ మ్యూజిక్ డైరెక్టర్స్ దాని తర్వాత హీరో ఆడిన ఒక స్టెప్ అది ఇన్స్టాలో కరెక్ట్గా పడాలి టు ఫార్మ్ ఎ రీల్ ఆ రీల్లో ఆడియో హిట్ అవ్వాలి కరెక్ట్గా ఆ రీల్ కనంటూ పనిచేయాలి హుక్ లైన్స్ కరెక్ట్గా ప్లాన్ చేసి హుక్ లైన్ బికాస్ అలా వైకుంఠపురంలో జరిగిన మ్యాజిక్ ఏంటంటే ఎవ్రీ సాంగ్లో ఆ హుక్ లైన్కి కరెక్ట్ అయిన స్టెప్ పడింది బుట్ట బొమ్మకి ఒక స్టెప్ దాని తర్వాత రామ్లోకి ఒక హాఫ్ కోట్ స్టెప్ అని దాంట్లో అన్ని పాటలకి ఏవో కుదిరాయి సామజవర్గం నాకు ఒక హుక్ స్టెప్ అన్నీ కుదిరాయి ఇప్పుడు ఉండే చూస్తున్నాను సో ఏ పాటలైనా ఒక 25 million 30 million ఆగిపోతుందంటే ద రీజన్ ఇస్ హుక్ స్టెప్ కరెక్ట్గా పడపోవడం లేకపోతే పాట నా సైడ్ ఏమన్నా తప్పు ఉండడము ఏదో అక్కడెక్కడో డ్యామేజ్ జరుగుతుంది తప్ప బట్ ఐ థింక్ వీఆర్ సో అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అది టెక్నాలజీ పెరిగే కొద్దీ స్ట్రెయిన్ పెరుగుతాం రియల్లీ నో ఐ వాస్ థింకింగ్ ఇట్స్ అదర్ వే రౌండ్ టెక్నాలజీ పెరుగుతుంది AI కూడా రావటం వల్ల కొంచెం పని ఏమన్నా ఈజీ అయిందేమో అని అనుకుంటున్నాను అసలు ఈజీయే కాదు మేము పాట ఇప్పుడు ఓజీలో హంగ్రీ చీటా అని ఒక పాట వేసే లోపల ఏలో 10 పాటలు రిలీజ్ అయిపోయాయి ఆల్రెడీ బయట అన్నా నువ్వే చేసావు నువ్వే రే అది చీటానే కాదు అది యాంగ్రీ చీటారా అంటే యునో లైక్ పీపుల్ ఆర్ సో దే ఆర్ ఎంజాయింగ్ ది థింగ్స్ బట్ చాలా డైల్యూట్ అవుతున్నాయి చాలా విషయాలు అండ్ ఇట్స్ ట్రైనింగ్ అస్ లాట్స్ ఆఫ్ స్ట్రెయిన్ అంటే ముందరంటే ఒక ప్రాపర్గా నేర్చుకుని నేను ఒక 7,000 స్టేజ్ షోలు చేసి దాని తర్వాత ఒక మ్యూజిక్ నేర్చుకుని దాని తర్వాత 900 సినిమాలకి 64 మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేసి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు వర్క్ చేసి తర్వాత ఒక సినిమాకి మ్యూజిక్ చేయడం నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు అది లేదు ఇప్పుడు యాపిల్ స్టోర్కి వెళ్తున్నారు మ్యాక్బుక్ కొంటున్నారు గ్యారేజ్ బ్యాండ్ వాడుతున్నారు దాంట్లో ఏదో సాఫ్ట్వేర్ తీసుకుని వేసుకుంటున్నారు మ్యూజిక్ చేసేసుకుంటున్నారు అందుకే కొట్టిన వన్ డే వండర్స్ లాగా అయిపోతున్నారు ఒక్కసారి ఇటు కొట్టి తర్వాత మళ్ళీ మాయం అయిపోతున్నారు అలాంటివి చాలా ఉన్నాయి బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ప్లేస్ లాట్ ఆఫ్ గేమ్ అండి ఇప్పుడు 2 సినిమాలు నేను అనుకోలేదు టెల్ మీ తమన్ గారు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి రియల్లీ ఏఐని మీరు అసలు వాడతారా వాడితే ఎంత వరకు వాడతారు అండ్ రియల్లీ అంటే ఈజ్ ఏఐ డిస్టార్టింగ్ వెపన్ అంటే అది డిస్రప్టివ్ వెపనా లేకపోతే ఇప్పుడు ఫోన్ బ్యాడా గుడ్డా అంటే మీరు ఎలా చెప్తారు అంతే అది కూడా ఇట్స్ అ టూల్ దాన్ని ఎంత ఉపయోగంగా వాడుకోవాలనేది మన చేతిలో ఉంది ఇప్పుడు ఇదే ఫోన్ని మీరు వర్స్ట్గా వాడుకుంటే అంటే వర్స్ట్ వేస్లో యూజ్ చేసుకుంటే దట్స్ వర్స్ట్ ఓన్లీ సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఏఐ వల్ల చాలా మహత్యాలు జరుగుతున్నాయి చాలా ఘోరాలు జరుగుతున్నాయి సో మనం యూజ్ చేసే పద్ధతి పట్టి ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్ కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయాని కోసం ఒక పాటకి ఒక మ్యూజిక్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కో ఏఐ వాడారా జరగండి సాంగ్కి ఏఐ వాడాల్సి వచ్చింది వాడాల్సి వచ్చింది జరగండి సాంగ్ ఎందుకైతే డాలర్ మెంది గారు హెవీగా పాడలేపారు సో బంతిపూల్ జానకి నుంచి ఆయన వాయిస్ శాంపుల్ తీసుకొని ఆయన శ్రీకృష్ణతో దాని తర్వాత హనుమాన్ అని మా సింగర్ ఒకరు ఉన్నారు హనుమాన్ అని హైదరాబాద్ లో సింగర్ ఉన్నారు అతనితో పాడిచ్చి అది ఏలో వేసి డాలర్ మెంది వాయిస్ లాగా మార్చి తీసాం అది రియల్లీ హనుమాన్ పాడాడు హనుమాన్ పాడాడు డాలర్ మెంది వాయిస్ అక్కడ పెట్టాం సో అలా చాలా మ్యాజిక్లు జరుగుతాయి చాలా మ్యాజిక్లు జరుగుతాయి అలా చేయొచ్చు సో యూ కెన్ సపోజ్ ఇప్పుడు సింగర్ అవైలబుల్ లేరు చిత్ర గారిది చిన్న కరెక్షన్ వచ్చింది అనుకోండి
సపోజ్ అంత ఇష్టం దయ్యాలో యా పాడలేదు, సో ఇంకోరెవరితోనో పాడించి చిత్ర గారు టూల్లో పెడితే వాయిస్ వచ్చేస్తుంది. ఏ టూల్లో యా మాత్రం వస్తుంది. బట్ వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు డాలర్ మెహందీతో రికార్డ్ చేసాం, బట్ మేము అనుకున్న ఆ రిథమ్ కి ఆ పంచ్ రాలే. సో ఆయనకి చెప్పాం ఇలా ఏ వాడుతున్నాము అని చెప్పి ఆయనకి పేమెంట్ పంపించాం. చాలా వి మెయింటైన్ దట్ ప్రోటోకాల్, ఎథిక్స్, అది ఇంపార్టెంట్. ఏంటి నేను పాడింది రాలేదే మీరు ఎలా పాడించారు అంటే, లేదు సార్ మాకు డైరెక్టర్ గారు ఇలా కావాలన్నారు, మళ్ళీ మేము ఢిల్లీకి వచ్చి మీతో పాడించి ఇబ్బంది కష్టం అవుతుంది, ఆల్రెడీ 100 టేకులు పాడారు, ఎందుకో రావట్లేదు, సో జర్రగండి అది రావట్లేదు, అది రావాలన్నప్పటికీ అది ఏలో వాడేసి పెట్టాల్సి వస్తుంది అప్పుడప్పుడు. సో గుడ్డుగా వాడాలి అండ్ దాన్ని ప్రాపర్గా. ఇప్పుడు మలేషియా వాసుదేవన్ది వాడారు తమిళ్లో, మనసులాయో సాంగ్ లో ఆయన వాడారు. కొన్ని సింగర్స్ కి ప్రాబ్లం ఉంది, రే బతికున్న వాళ్ళకి పాటలు ఇవ్వండి, చచ్చిన వాళ్ళని తీసుకొస్తున్నారు మళ్ళీ. కొన్ని చేస్తున్నారండి. ఇప్పుడు నాగశ్విన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మన కల్కి సినిమా అప్పుడు అమితాబ్ బచ్చన్ తెలుగులో డబ్బింగ్ మొత్తం ఏఐతో చేశారు. అవునవును చేస్తారు, హెల్తీగా చేస్తే ఓకే అండి. ఇప్పుడు మనసులో వర్కౌట్ అయింది. మలేషియా వర్షంగా తీసి నేనే సర్ప్రైజ్ అయ్యాను, నాకే టీయర్స్ వచ్చింది, బికాస్ ఆయనతో ఎన్నో షోలు చేశాను. ఆయన వాయిస్ విన్నప్పుడు నేను అనేది ఫోన్ చేసి సూపర్ చేసావు బ్రో, ఫ్యాంటాస్టిక్, దిస్ ఇస్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ అని చెప్పలేను, బాగా చేశారు అని చెప్పాను. విల్ టాక్ అబౌట్ గేమ్ చేంజర్ అండ్ డాకుమార్. రెండు దో దే ఆర్ సిమిలర్, అంటే కొంచెం కమర్షియల్ ఫిల్మ్స్ అయినప్పటికీ, పెద్ద హీరోల సినిమాలు అయినప్పటికీ రెండుకి డిఫరెంట్ చాలా తేడా ఉంది. ఇట్స్ నాట్ దట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ లిటిల్ సిమిలర్. సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ వై యూర్ కంపోజింగ్. అంటే ఇద్దరు బిగ్ హీరోస్, ఆల్మోస్ట్ సిమిలర్ జానరా, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బిగ్ హీరోస్ అండ్ ఇట్ ఇస్ అ ఫుల్ టు మసాలా కమర్షియల్ ట్రాక్ ఉన్న సినిమా. బట్ గతంలో మీరు ఒక 2-3 ఇంటర్వ్యూస్ లో చెప్పారు, ఏంటి పెద్ద హీరోల సినిమాలు ఉన్నప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్ గా జాగ్రత్తగా మ్యూజిక్ ఇవ్వాలి, బికాజ్ యు నీడ్ టు కేటర్ టు ఫ్యాన్స్. అని కమర్షియల్ సినిమా అనేది పదమే, కమర్షియల్ అనేది ఓకే, బట్ రెండు జానర్స్ కంప్లీట్లీ డిఫరెంట్. డాకుస్ కంప్లీట్లీ ఒక వరల్డ్, ఒక డాకు మహారాజ్ అనే వరల్డ్, అది వాళ్ళు దే క్రియేటెడ్ అ వరల్డ్ ఫర్ ఇట్, దే క్రియేటెడ్ అ కంప్లీట్ వరల్డ్. సో డెఫినెట్ గా ఇట్ టేక్స్ అ డిఫరెంట్ సౌండ్. నాకు ఇంకా పెద్ద షాక్ ఏంటంటే గేమ్ చేంజరే, బికాస్ 2021లో వి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ద సాంగ్స్. నాకు నా బెంగ ఎలా ఉండిందంటే 2021లో చేసిన పాటలు ఇప్పుడు 6 నెలల ముందర చేసే పాటలే చచ్చిపోతున్నాయి, ఫాస్ట్ ఫ్యూచరిస్టిక్ వెళ్ళిపోతుంది. ఎవడో రోడ్లో నెక్స్ట్ డే యూట్యూబ్లో ఏదో కొత్త పాట వచ్చేస్తుంది, ఇంకో మ్యూజిక్ ఏదో ఒక కొత్త హిట్తో వచ్చేస్తున్నాడు, దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎలా ఏంటి లూప్ ఉన్నది, ఎప్పుడు ఏం వైబ్ వింటున్నారు, స్పాటిఫైలో కొన్ని లెక్కలు ఉన్నాయి, ఏ పాట ఎప్పుడు రిలీజ్ చేయాలని, ఓ మెలడీ సీజన్ ఉంటుంది, అప్పుడు మెలడీ పాటలే వదలాలి, చాలా ఉంటాయి. అసలు ఎంత లెక్కలు ఉన్నాయంటే, ఎంత గేమ్ ఉందంటే ఈ ఆడియో మార్కెట్లో, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ గేమ్. చాలా జాగ్రత్తగా ఆడాలి ఆ గేమ్ ని, చాలా ఎంత తెలివిగా ఆడాలంటే అంత తెలివిగా ఆడాలి. అది నా బాధ. దట్స్ వాట్. ఇప్పుడు ఎంతో శంకర్ గారు అంటే కొంచెం ఫ్యూచరిస్టిక్ గా కొడతాం, బికాస్ నాకు తెలుసు, నాకు ఉండే ఒక ఈ నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. ధోని మంచి బ్యాటరే, కోహ్లీ మంచి బ్యాటరే, బట్ ఎక్స్పీరియన్స్ గా ఎవడు కొంచెం కామ్గా ఆడతాడు, ఎవడు లాస్ట్ వరకు గేమ్ని తీసుకెళ్తాడు అనే మ్యాటర్లో ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే మేము 21లో చేసిన పాటలు ఎలా మాకు, నేను రాజధాని రోజు ఆడాను సార్, ఈ ఇయర్ సినిమా రిలీజ్ ఉందా, సంక్రాంతికి ఉందా, దసరాకు ఉందా, లేకపోతే సమ్మర్కి వస్తున్నామా అంటే చెప్తున్నాను తమ్మని చెప్తాను. నా బెంగ రోజు పాటలు వినేవాడిని, ఉందా బతికుందా చచ్చిపోయిందా, ట్రెండ్లో ఉందా పాటలు, ఎందుకంటే నాదే అప్డేట్ అయిపోయాను. నేనే వకీల్ సాబ్లో వచ్చేసాను, భీమ్లా నాయక్ వచ్చేసాను, సర్కార్ వారి పాట వచ్చింది, నాదే చాలా సినిమాలు వచ్చేసాయి, ఎన్నో వీరసింహారెడ్డి వచ్చేసింది, వారిసు వచ్చేసింది, ఎన్నో సినిమాలు నేనే అప్డేట్ అయ్యి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఈ సినిమాని మనం ముందుకు తీసుకెళ్ళాలి, అఖండ వచ్చింది, ఎన్నో సినిమాలు చేశాను దాని తర్వాత. సో గేమ్ చేంజర్ ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫాస్టెస్ట్ కంపోజిషన్ ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ బిజినెస్ మ్యాన్. చాలా క్విక్గా 6 monthsలో 6 పాటలు అయిపోయింది శంకర్ గారితో. నేను చాలా స్ట్రెయిన్గా వెళ్ళాను, ఏదో స్కూల్కి 12th స్కూల్కి వెళ్తున్నట్టే వెళ్ళాను. అయ్యో ఈయన మన బ్రెయిన్ తినేస్తాడు. శంకర్ గారిని బాయ్స్ అప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఆయన ఎలా హౌ ఈ వర్క్స్ విత్ ఎయిర్, దిస్ ఆల్ నేను రీకలెక్ట్ చేసుకోవాలి టైం వచ్చింది 20 ఏళ్ళ తర్వాత. హౌ శంకర్ సార్ సీజ్ అ సాంగ్, ఒక హైరానా అని ఒక మెలడీ పాట చేస్తే సరిపోదు, దానికి ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి ఆయనకంటూ. ఆ న్యూజిలాండ్ ఎందుకు వెళ్తున్నారు, ఇన్ఫ్రారెడ్లు ఎందుకు షూట్ చేస్తున్నారు, అందుకే కొంచెం వెరీ ఒక ఆ ప్రోగ్రామింగ్కే ఒక వరల్డ్ ఉంటుంది.
సో మచ్చా ఆయన చెప్పాడు, తమన్ నేను చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ సినిమా చేస్తున్నాను, ఒక ఎడిటింగ్ ప్యాటర్న్, ఒక పోకిరి లాగా, ఒక దూకుడు లాగా, ఒకలాంటి ఎడిటింగ్ ప్యాటర్న్ కొత్తగా ఐ వాంట్ డూ దట్. నేను ఏదో ఒకే ఒకటి లాగానో అలా కాదు, నాకు వేరేలాగా ఐ వాంట్ డూ ఎడిటింగ్. సో ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, సేమ్ టైం మ్యూజిక్ కూడా అలా రేసీగా ఉండాలి. సెకండ్ హాఫ్ నువ్వు ఎలా ప్లాన్ చేయండి. అప్పటి నుంచి నేను థీమ్స్ అన్ని ఎలా చేసుకోవాలి, సో మెనీ థింగ్స్ రన్నింగ్ ఇస్ హెడ్. సో ఇక్కడ ఏమున్నా శంకర్ గారు లైక్ మనం అలా చూస్తాం, ఆయన తీసుకెళ్ళిన సినిమా అంత పెద్ద సినిమాని అంత పెద్దగా చూపించేశాడు. సో ఎలా ఇప్పుడు ఆయనతో ట్రావెల్ ఎలా చేయాలి. సో నా బెంగ అంతా ఒక్కొక్క పాట రిలీజ్ అయ్యే ముందర మళ్ళీ దాన్ని రీప్రోగ్రామ్ చేసి అప్పుడు ఉండే టెక్నాలజీ అన్నీ ఏమేమి అప్డేట్ అయ్యాయి, నా సాఫ్ట్వేర్సే నా కంప్యూటర్లలో నా టేబుల్లో ఏమేమి అప్డేట్ అయ్యాయి అవన్నీ మళ్ళీ సింగర్స్ని పాడించడం, మళ్ళీ చేయడం. సో లాట్ ఆఫ్ రీవర్క్ హ్యాపెండ్. అవును, అన్ని సాంగ్స్లో సింగర్స్ మారారు, ఎవ్రీ సాంగ్స్లో సింగర్స్ మారిపోయారు. అప్పుడు అర్మాన్ మాలిక్ను జోనితా గాంధీ పాడారు, తర్వాత ఇప్పుడు కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడారు. సో మొన్న కార్తీక్ కాన్సర్ట్కి వెళ్ళాను, అసలు వాయిస్ వింటుండే నాకు అలా అసలు ప్యారడైజ్ లాగా ఉండింది. సో ఇక్కడ చెప్పాను రే ఒకసారి ఒక పాట పాడాలరా అన్న. సో ఓకే డన్. కార్తీక్ పాడిన తర్వాత ప్యార్ బాలే, కార్తీక్కి జోనితా గాంధీకి నాకు సెట్ కాలే వేవ్స్, అంటే పాటలో వేవ్ లెన్స్ ఉంటాయి, అది కరెక్ట్గా పాట కూర్చోట్లే. సరే ఇంకా షార్ప్ వాయిస్ ఉంటే బెటర్, వీడి ఇంత మెలోఫుల్గా ఉంది, వీడి లడ్డులా ఉంది, ఈ లడ్డుకి ఒక బూందీ కావాలి, బూందీ లాంటి ఒక వాయిస్ కావాలి. అప్పుడు శ్రేయాని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే వాళ్ళిద్దరికి ఒక సాంగ్లో ఒక మ్యారేజ్ జరిగింది. ఆన్ స్క్రీన్లో ఏ ప్యార్ ఎలా ఉన్నారో వాయిస్లో కూడా మేము అలా ప్యార్ తీసుకురావాలి. వీ షుడ్ గెట్ దట్ ప్యార్ సెట్ ప్రాపర్లీ. మేము కూడా పాటలో పెళ్లి చేయాలి, లేకపోతే డిటాచ్డ్గా ఉంటుంది పాట. బట్ శంకర్ గారికి ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ వాజ్ ఏఆర్ రెహమాన్. ఆ ప్రెషర్ ఉంటుందా మైండ్ లో? అంటే ఏఆర్ రెహమాన్ కొట్టిన మ్యూజిక్ అంతకు మించి ఇవ్వగలుగుతామా? నేను 1983లో వీళ్ళు ఎలా వరల్డ్ కప్ కి వెళ్ళారు తెలుసు కదా మీకు, శ్రీకాంత్ గవాస్కర్ అమెరికా హాలిడే వెళ్దాం, హాలిడే లండన్ లో ఏదో వరల్డ్ కప్ చేస్తున్నారంట, అలా వెళ్ళిపోయారా మీరు కూడా? అలా ఆడేసి వెళ్దాం, గెలుస్తాం లేకపోతే ఇంటికి వస్తాం, ఇలానే అన్ని పాటలు కంపోజింగ్ వెళ్ళాను. సో ప్రెషర్ తీసుకోకుండా ప్రశాంతంగా ఆయన సిచ్యువేషన్ ఇచ్చారు, దోపను సిచ్యువేషన్ ఇచ్చారు, కూర్చొని చేద్దాం, నచ్చింది లేకపోతే తీసేస్తారు, మనకేం ఉంది. అలా నేను ఎక్కువ హెడ్ లో పెద్ద హెవీగా బర్డెన్ అయిపోలేదు. ఐ డోంట్ వాంట్ టు కిల్ మై సెల్ఫ్. సమ్ టైమ్స్ దట్ విల్ కిల్ యువర్ ఇది. మనం ఓవర్గా భయపడిపోయి ఇంకా చెమటలు పట్టేసి ఇంకా ముక్కు మీద చెమటలు, చేతుల్లో మధ్యలో చెమటలు అలా వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఏం చేయలేం. ఒక ఆప్షన్ టూని అడిగితే మనం ఇవ్వలేం. అర్థమవుతుందా మీకు? ఒకటి రెహమాన్ గారు కాకుండా మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారని మీరు అడిగారా? నేను అడగలేదు, బట్ హీ లైక్స్ మీ అ లాట్. ఐ నో హీ లైక్స్ యు, బట్ హీ లైక్స్ మీ అ లాట్. యు డిడ్ంట్ ఆస్క్, ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్ కదా. ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారని ఎందుకండి? వై? నేను ఫస్ట్ ఆయన చెప్పాడు, ఫస్ట్ టైం నేను తెలుగు సినిమా చేస్తే నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని ఎప్పుడో అన్నాడు. నేను సీరియస్ తీసుకోలేదు. శంకర్ గారి మనకి రావడం, నేను శంకర్ గారి సినిమా వచ్చాను ఫస్ట్ ట్రివిక్రమ్ గారు చేశాను, సార్ శంకర్ గారి సినిమా చేస్తా, హే వా అని ఎంకరేజ్మెంట్ ఇస్ అ లాట్ చాలా. బట్ శంకర్ సార్ ఇస్ లవ్లీ హ్యూమన్, హీ ఎంకరేజ్ మీ అ లాట్. మీ సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి? అంటే డాకు మహారాజ్ పాటలు మీరే చేశారు, అవును, గేమ్ చేంజర్ పాటలు మీరే చేశారు. మీ సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి? విచ్ సాంగ్స్ ఆర్ గుడ్, దే రియల్లీ డిడ్ వెల్ అని మీకు అనిపిస్తుంది? మీకు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీ పాటల గురించి మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది? డాకు మహారాజ్ థియేటర్ ఫిలిం అండి. థియేటర్కి వెళ్ళిన తర్వాత మీరు వినిన పాటలు అన్నీ మళ్ళీ వచ్చి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇది గేమ్ చేంజర్ ఇస్ అ వెడ్డింగ్. నేను దానికి వెడ్డింగ్ కార్డు కరెక్ట్గా ఇవ్వాలి. ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాం, సో నా వెడ్డింగ్ కార్డు ఇది, సంగీత్కి ఈ కార్డు తీసుకోండి, హైరానా కార్డు తీసుకోండి, జరగండికి తీసుకోండి, అలా నేను అన్ని వెడ్డింగ్ కార్డులు పంచాలి. పెద్ద పెళ్లి లాంటి ఫిల్మ్ అంటే మొత్తం దెర్ ఇస్ సో మచ్ ఇన్ ద ఫిల్మ్. అంటే 6 పాటలు, కలర్ఫుల్ డాన్సెస్, కాస్ట్యూమ్స్, సెట్స్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి సినిమాలో. అంటే ఒకటి కాదు, అంటే శంకర్ గారు అంటే ఎలా పాటలు ఎలా ఉంటాయి. డాకు యాజ్ అ వరల్డ్, అదొక వైబ్, అదొక వరల్డ్, అదొక హంటింగ్ వరల్డ్. అది డాకు సినిమా ఎక్స్పీరియన్స్లో డాకు వెళ్ళేప్పుడు కూర్చున్నప్పుడు ఈ పాటలు ఏమి, ఇప్పుడు డేగా పాటలు ఏం చేసాము, డాకు థీమ్స్ ఏం రిలీజ్ చేసాము, మొన్న చిన్ని పాట చేసాము, ఇప్పుడు దబిడి పాట రిలీజ్ చేసాము నిన్న. సో ఈ పాటలన్నీ థియేటర్ తర్వాత సెలబ్రేటివ్ మోడ్కి వెళ్తుంది. ఒక సెలబ్రిటీ మోడ్. ఇప్పుడు రేపు ఇంకో పాట రిలీజ్ చేస్తున్నాము, సినిమాలో చాలా హార్ట్ వార్మింగ్ సాంగ్ ఉంది, అది రిలీజ్ చేస్తున్నాము 7th, 8th, January 7th, 8th. అప్పుడు ఆ పాటలు కూడా లేస్తాయి. చాలా సినిమా ఎంత ఉంది ఆ సినిమాలో అనిపిస్తుంది. అయితే మీరు కంపోజ్ చేసిన ఈ పాటలు కొన్ని చూసుంటారు కదా ఆల్రెడీ,
అన్ని పాటలు చూసేసాను. చూసుంటారు ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అవును చేస్తున్నారు. అవును. సో విచ్ వాస్ దట్ సాంగ్ విచ్ గేవ్ అ హై టు యూ? ఓ మై గాడ్, ఏంటి నేను చేసిన పాట ఇంత ఇంత అద్భుతంగా వచ్చేసింది. జరగండి విల్ బి స్పెక్టాకులర్ ఇన్ ఫిల్మ్. థియేటర్ లో సరిపోదు, ఇంకా ఐమాక్స్ లో చూడాలి. అన్ప్రెడిక్టబుల్ అంటున్నారు. టికెట్ కొని ఆ ఒక పాట మాత్రం చూడండి ఐమాక్స్ లో. ఓకే, ఐమాక్స్ లో ఆ పాట చూడండి. శంకర్ గారి డ్రీమ్ అసలు. ఆ రోడ్ నేను వెళ్ళానండి సెట్ కి, ఇక్కడే వేశారు, మన దిల్ రాజు గారు ఫామ్ లో వేశారు సెట్. దిల్ రాజు గారు ల్యాండ్ లో వేశారు శంషాబాద్ లో. సెట్ ఎలా వేశారంటే నాకు అర్థం కాలేదు. ఏదో ఒక ఫుట్బాల్ స్టేడియం లాగా ఉంది. స్టేడియంలో ఇల్లులు ఉన్నాయి, మధ్యలో వీళ్ళు ఆడుతున్నారు డాన్స్. చుట్టూ ఒక స్టేడియం, ఇప్పుడు అహ్మదాబాద్ గుజరాత్ లో స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం లాగా ఉన్నాయి. మధ్యలో ఏదో రోడ్ వెళ్తుంది. నాకు అర్థం కాలేదు ఏంటి మేకింగ్, అసలు మన పాట ఏంటి, ఇలా ఉంటే ఇంకా కొట్టేవాళ్ళం కదా అంటే, లేదు దీనికే నా వల్ల కష్టం. సో శంకర్ గారు నేను ఆయన పాట చెప్పాడు, జరగండి వర్డ్ యూజ్ చేద్దామని వర్డ్ చెప్పాడు. ఆయనకి చాలా ఇష్టం ఆ వర్డ్, జరగండి జరగండి, ఎంత భయంకరమా పుడింగ్, మంచి ట్యూన్ పెట్టండి జరగండి. సో దోపు కూడా ఆయన ఇచ్చిన వర్డే, జరగండి ఆయన ఇచ్చిన వర్డే. హైరానాలో మంచి. ఎందుకండి జరగండి, ఎందుకు అదన్నా సినిమాకి ఏమన్నా కాంటెక్స్ట్ ఉందా దానికి? లేదు 8-3 బాగా జరగాలని 87వ రీల్లో వస్తుంది, ఇంకా ఫాస్ట్ గా జరగాలి సినిమా అని. జోక్స్ అపార్ట్, ఆయనకి ఏదో ఎలిమెంట్ కావాలి. ఇప్పుడు రంటక లాగా జరగండి వర్డ్ నచ్చింది. ఆయన మంచి వర్డ్స్ పడతాడు శంకర్ గారు. రంటక అని, జెంటిల్మెన్ లో చిక్కుబుక్ రైలే, ఇలాంటివన్నీ ఆయనకి ఆయన మంచి నాట్స్ అలా పట్టేస్తాడు ఆయన. ఇప్పుడు ట్రివిక్రమ్ గారు కూడా అంతే, రామ్లో రామ్లా ఇలాంటి వర్డ్స్, ఓ మై గాడ్ డాడీ, సాంబజవరగమన, ఇవన్నీ ట్రివిక్రమ్ గారు ఇచ్చిన వర్డ్సే. సో దాంట్లో నుంచి వీ మేడ్ ద వరల్డ్ ఫర్ సాంగ్. సో మాకు దారి ఇచ్చేస్తారు, టార్చ్ ఇచ్చేస్తారు. డార్క్ వరల్డ్ లో ఉంటాం మేము, ఏం అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి, పాట ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవ్వాలి. సో ఇప్పుడు బాబీ వచ్చాడు, అన్న బాలయ్య గారు వరల్డ్ లోనే డబ్ల్యూడబ్ల్యూడి అనే వర్డ్ యూజ్ చేయలేదు, పాట చేద్దాం. సో అలా. సో ఎవ్రీ సాంగ్ కి డెస్టినేషన్ కావాలి మాకు వెళ్ళడానికి. ఓహో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేర్చేద్దాం పాటని. సో దట్స్ ద థింగ్. ఐ థింక్ వీళ్ళందరూ దే ఆర్ ఫినామినలీ బిగ్ ఫర్ దట్. జరగండి మీరు థియేటర్ లో విల్ బి వావ్. డాన్స్ కానీ కాస్ట్యూమ్స్, చరణ్ గారు అసలు వెరీ మ్యాచో మోడ్ లో ఉన్నారు. ఆయన బియర్డ్, కియారా వాజ్ లుకింగ్ లైక్ గార్జియస్లీ ఆసమ్, షీఈ్ లుకింగ్ క్రేజీ. అలా వావ్ స్టక్ నేనైతే జరగండి చూసి ఆ ట్వీట్ పెట్టేశాను వెంటనే. అని చెప్పి ఇంకా డైరెక్టర్కి ఇంకా ప్రొడ్యూసర్కి పంపించలేదు, నువ్వు ఎందుకు చూసావా, నువ్వు ఎందుకు పెట్టేసావు ట్వీట్. సారీ సార్, నేను హై వస్తే తట్టుకోలేను సార్, పెట్టేస్తా. అండ్ డాకు మహారాజ్ లో బాలయ్య బాబు గారి సాంగ్, దబిడి దిబిడి సాంగ్, మై గాడ్, ఇట్ ఈస్ ఆల్సో స్పెక్టాక్యులర్ అని అనలేను కానీ అదొక ఎక్సైట్మెంట్. ఇట్ క్రియేట్స్ అన్ ఎక్సైట్మెంట్. బాలయ్య బాబు అనేది మాస్ అండి. బాలయ్య బాబు అనేది లార్జర్ దెన్ లైఫ్. మన ప్రొడ్యూసర్ వంశీ, సితారా వంశీ సినిమా చూసాడు, చూసి 4th రీల్ చూసి ట్వీట్ పెట్టాడు, ఇన్సేను తమను అద్దరు కొట్టాడు అంటే నేను వంశీ, బక్కోడికి రజనీకాంత్ ఉంటే బండోడికి బాలయ్య ఉన్నాడు. మెయిన్ అనేది ఎవ్రీడే వీ హ్యావ్ అ కాల్, 2-3 days మాట్లాడుకుంటాం. వీ ఆల్ షేర్ సో మెనీ థింగ్స్. అందరం క్రికెట్ ఆడతాం చెన్నైలో. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వైబ్. ఈజ్ ఆల్సో స్వీటెస్ట్ పర్సన్, వెరీ గుడ్ ఎనర్జీ. బట్ చెప్తున్నాను, అందరూ జైలర్ అని చూసి చంపేశాడు, బక్కోడు వేరే లెవెల్లో చేశాడు అని చెప్పాను. రజనీకాంత్కి బక్కోడు అంటే బాలయ్యకి బండోడు ఉన్నాడు. ఎప్పుడైనా మీకు మీరు ప్రశాంతంగా ఇలా కూర్చున్నప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ దేర్ ఇన్ మీ దట్ ఈస్ స్పెషల్ అని అనుకుంటారా ఎప్పుడైనా? అంటే దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్, వాట్ ఈస్ దట్ క్వాలిటీ అని అడిగితే ఏం చెప్తారు మీరు? మై రిథమ్ ప్రోగ్రామింగ్, దట్స్ మై యూఎస్పీ, దట్స్ మై స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్. గ్రూవ్, మేకింగ్ గ్రూవ్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇట్ బికాస్ ఐఎమ్ basically a rhythm player. Rhythm player turned composer, so my grooves are very strong. It will be very good. My construction of the song is very tight. దాని తర్వాత ఇంకా ట్యూన్ ఎలా చేస్తాను అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ మెచ్యూరిటీ, ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్, ఆర్ ఇట్స్ ద వే డైరెక్టర్ ఇన్సర్ట్స్ ద సిచ్యువేషన్ టు మై హెడ్. సో ఐ నీడ్ టు ఫార్మ్ ద ట్యూన్ అండ్ సీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఏ ప్లాట్లో పాట వస్తుంది, ఆ పాటలో ఎంత ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని స్పెక్ట్రమ్ ఏంటి, ఇది థియేటర్ సాంగా, ఇది మెలడీ సాంగా, లేకపోతే ఎంత వైబ్ అవ్వాలి, ఇది ఫ్యాన్స్కి ఎంత పండగ అవ్వాలి, వాళ్ళు వెళ్ళి సీట్లో నుంచి లేచి
తెర ముందర వెళ్ళి ఆడాలా, ఇంత లెక్కలు ఉంటాయి కంపోజర్ కి. మరి ఈ రిథమ్ సెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా ఉంటుందా? అవును, బికాస్ మీరు ఒకసారి చెప్పారు అఖండ టైంలో థియేటర్ లో స్పీకర్లు బద్దలైపోయాయి. ఫిక్స్ అయిపోయాను నేను, తెలుసు నాకు తెలుసు ఈ స్పీకర్ పోతాయని నాకు తెలుసు. ఎందుకైతే చాలా థియేటర్స్ విజువల్ అప్డేట్ చేసేసారు. అంటే ప్రొజెక్టర్ మిషన్స్ అన్ని అప్డేట్ చేసేసారు, సౌండ్ సిస్టమ్స్ పాతగా వదిలేశారు, ఇంకా అప్డేట్ చేయలే. చాలా సో మెనీ సింగిల్ థియేటర్స్, మల్టీప్లెక్సెస్ దేర్ ఆర్ అప్డేటెడ్ స్పీకర్స్ కొత్తవే వేసేసారు. బట్ కొన్ని సింగిల్ థియేటర్స్ లో ఇంకా పాత స్పీకర్లే ఉన్నాయి, ఎక్కువ సౌండ్ పెడితే ఆఫ్ అయిపోతాయి, యాంపులన్నీ ఇంకా పాత యాంపులే వాడుతున్నారు. అలాంటి థియేటర్ లో ఇట్ విల్ డిస్టార్ట్ అండ్ ఇట్ విల్ బికమ్ అ నాయిసీ. సో డైమెన్షన్స్ ఇప్పుడు మేము ఎంత హైగా కొట్టినా, మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎంత హైగా, సినిమాలో ఏం జరుగుతుందో అదే కొట్టాలి. సినిమాలో చంపుతూనే వెళ్తే నేను చంపాలి, నేను చంపే మూడుకే వెళ్ళాలి. సో కంటిన్యూస్గా ఫైట్స్ ఉన్నా, కంటిన్యూస్గా ఇది ఉన్నా మేము చెప్తాం కొంచెం లౌడ్ రీల్ సార్, ఇంజనీర్కి చెప్తాం ఈ రీల్లో లౌడ్ సార్, బికాస్ సినిమా డైమెన్షన్సే ఫైటే జరుగుతోంది, కొంచెం తగ్గి రావాలి, ఇలాంటివన్నీ చేయలేకపోతున్నాం బికాస్ అక్కడ హై తర్వాత ఇంకో హై అలా వెళ్ళిపోతున్నాయి. సో మీరు చూసుకోవాలి సార్ అంటే, కొన్ని సినిమాలు యాక్సెప్టెన్స్తో హై వెళ్ళిపోతాయి, కొన్ని సినిమాల్లో అది క్లీషే అయిపోయి, ఎనర్జీ డౌన్ అయిపోయి, ఓవర్ లౌడ్ అయిపోయి, అది కొన్ని సినిమాలు అలా జరుగుతాయి, అది మన చేతిలో ఉండవు. అది ఎలా ఉంటుందంటే రీల్లో చూసేటప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది, కంటిన్యూస్గా చూసేటప్పుడు హియర్ హెడేక్ వచ్చేస్తుంది. ఒక రీల్లో సపరేట్ చూసేటప్పుడు ఏం కొట్టాడో తమ్మను అవన్నీ ఉంటుంది, ఏంట్రా వీడు కొడుతూనే ఉన్నారా అని అలా కూడా ట్రిప్ అయిపోతాం మనం. బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్ యాక్చువల్లీ. కొన్ని సినిమాలకు అవుతాయి, కంటిన్యూస్ గా మ్యూజిక్ అఠపా కొట్టిన వాళ్ళు తీసిన సినిమా గొప్ప సినిమా అండి. ఆ సినిమాకి మనం ఎలా అంటే, ఇప్పుడు బాలయ్య గారు ఆ స్టేచర్లో ఆయన త్రిశూలం పట్టుకుని నడిచేటప్పుడు అసలు అది హై ఇచ్చేసింది, నువ్వు కొట్టపోతే నువ్వు ఎందుకు ఉన్నావు అంటుంది. నేను అదే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, నువ్వు ఇంకా దేవుడికి ఇంకా మహా ఆరతి ఇస్తున్నారు, ఇంకా ఇచ్చేటప్పుడు మనకి గంట కొడుతూ ఉంటారు థియేటర్లో, డమాల్ అని మనకి టెంపుల్లో ఈ తాళాలు గీలాలు అన్నీ వేసి కొంటారు, మనకి హై వస్తుంది దేవుడిని చూస్తూ ఆరతి చూస్తుంటే. నేను ఆ మోడ్కి వెళ్ళిపోయానండి, ఇంకేం చెప్పాలి. సో డాకు మహారాజ్ ఇస్ డిఫరెంట్ వరల్డ్ కాబట్టి అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హౌ డిఫరెంట్ ఇస్ ఇట్? కంప్లీట్లీ ఆ వరల్డ్ కి, ఆ టెరెన్ కి ఎలా సౌండ్స్ క్రియేట్ చేయడం, ఒక ఫారెస్ట్ లో ఎలా, ఒక ఆయన ఆ వరల్డ్ కి ఏంటని ఆ సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్, సంథింగ్ దట్స్ రియల్లీ గ్రేట్. శంకర్ గారిది నేను చాలా కొత్త శంకర్ గారిని చూస్తున్నాను, ఈ శంకర్ గారు నేను చూడలేదు ఎప్పుడు. అంటే ఏంటి అంటే వెరీ పేసీ నరేషన్. శంకర్ గారిలో ఒక బూమ్రాన్ చూసాను. బూమ్రా మీరు అన్ని మొత్తం క్రికెట్ కి నాకు మ్యూజిక్ తర్వాత ఇంకా అదే తెలుసు కాబట్టి. ఇంకా ఇంకోటి నేను ఫ్రెష్ గా ఉంటాను రీజన్ క్రికెట్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు శంకర్ గారు, యు హావ్ సీన్ ఎ డిఫరెంట్ శంకర్ గారు. వాట్ హ్యావ్ యు సీన్ ఇన్ బాబీ? ఒక లీప్ అండి, పెద్ద లీప్. అంటే నేను వాల్టర్ వేరియా చూశాను, బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది నేను ఏదో కొత్త బాబీని చూశాను, ఏదో ఇంకేదో చేయాలి ఆ మూడ్లో ఉన్నాడు. అంటే తనకి జైలర్ కెమెరామ్యాన్ దొరికాడు, ఇంకా కోతికి కొబ్బరికాయ దొరికినట్టే అసలు ఇంకా విజువల్స్ తీశాడు, ఇంకా నెవర్ బిఫోర్ అండి. బాలయ్య గారు ఎంత అందంగా ఉన్నారంటే, కొన్ని ఎపిసోడ్స్ మళ్ళీ సమరసింహారెడ్డి గుర్తు చేస్తుంది. అసలు బాలయ్య గారు ఇన్సేన్ యాక్టింగ్ అండి. ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ గ్రేట్ యాక్టర్స్ హూ కెన్ టేక్ అవర్ సాంగ్స్ వరల్డ్ వైడ్. సాంగ్స్ని ఎంతోమంది చేయొచ్చు, బట్ మన యాక్టర్స్ దే ఆర్ ది ఎయిర్ క్రాఫ్ట్స్, వరల్డ్ వైడ్ తీసుకెళ్లే వాళ్ళు. ఆ రోజు రాజా సాబ్ రిలీజ్ అవుతుంది రేపు, ప్రభాస్ గారిది. జపాన్లో కూడా ఆడియో లాంచ్ జరుగుతుంది, జపాన్ వర్షన్ కూడా చేయమంటున్నారు. దే ఆస్కింగ్ మీ టు మేక్ ఎ జపాన్ వర్షన్ ఆఫ్ అ సాంగ్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రభాస్ గారు ఇస్ కమింగ్ విత్ అ మాస్ సాంగ్స్. ఒక హీరోయిన్తో ఒక డ్యూయెట్, ఒక ఐటమ్ సాంగ్, ఒక లాస్ట్ ముగ్గురు హీరోయిన్తో ఒక పాట, ఓపెనింగ్ ఇంట్రడక్షన్ సాంగ్, ఇంకా అసలు రాజా సాబ్ వరల్డ్కి ఒక థీమ్. సో మచ్ ఆఫ్ ఫ్యారీ టైల్ ఆ సినిమా. అది రిలీజ్ అవుతుంది, ఎవరికి ఎక్కువ హైపులు లేవు ఆ సినిమా పైన. మాకు అది మంచిది, అలా లేవు, మాకు అదే కావాలి. మాకు ఎంత లో ఎక్స్పెక్టేషన్లో ఉంటే థియేటర్లో అంత ఒక్కొక్క పాట రిలీజ్ అయ్యేటప్పటికి ఆ వావ్ వస్తుంది. ఇప్పుడు మీరు తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజెస్ చేస్తున్నారు, హిందీ కూడా ఇప్పుడు సరికొత్తగా మొదలు పెట్టారు. హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ వెరీ లెవెల్. అంటే జనరల్గా అంటే నేను దీని ముందర పనిచేసిన వాళ్ళు నాకు రెస్పెక్ట్ చేయలేదు సరిగా. రెస్పెక్ట్ అంటే నేను చెప్తున్నాను కదా, 6 మంది 7 మంది సినిమాల్లోకి పనిచేసి, అది వాళ్ళ ఇన్సెక్యూరిటీయా లేకపోతే అందరి దగ్గర నుంచి బెస్ట్ తీసుకుందాం అనే ఆ ఇష్యూవా ఏంటో అది నాకు అర్థం కాలేదు.
ఎవడో మ్యూజిక్ చేస్తాడు, ఎవడో ఆర్ఆర్ చేస్తాడు, అది నాకు నచ్చలేదు. అది నాకు మళ్ళీ రివైవ్ అయ్యి మొత్తం బేబీ జాన్లో మొత్తం ఫుల్ ఫిల్మ్ ఒక చేసే స్కోప్ వచ్చింది. బట్ అట్లీ వాజ్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ అండి. ఈజ్ కమాండ్, ఆయనకి ఏం చేస్తే ఏం తెలుసు. ఈ నోస్ ది ఆర్క్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ మ్యాజిక్. ఆయన ఏ కంపోజర్తో చేసినా దట్ విల్ బీ ద బెస్ట్. ఐ థింక్ అట్లీ కాబట్టి మీరు కూడా చేసి ఉంటారు, లేకపోతే it was some Bollywood director లేదు. initiative. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ జస్ట్ అండర్స్టాండింగ్ అండి, ఇట్స్ ద వేవ్ లెంత్. ఇక్కడ ఇంట్లో మాత్రం పెళ్ళంతా బాగుండడం అనేది కాదు. ఇక్కడ ఎవ్రీ డైరెక్టర్ విత్ డైరెక్టర్ ఇట్స్ అ మ్యారేజ్ ఓన్లీ. అది ఒక అండర్స్టాండింగ్. ఆయన చెప్పేది నేను అర్థం చేసుకుంటున్నానా, ఆయన అడిగిన ట్యూన్ ఇస్తున్నానా. బికాస్ ఇక్కడ డైరెక్టర్ కదా కమాండ్. నేను ఇండిపెండెంట్గా మ్యూజిక్ చేయట్లేదు కదా. ఇక్కడ డైరెక్టర్ చేసిన కథకి, నేను ఆ కథకి, ఆయన మైండ్లో ఆయన రాసిన స్క్రిప్ట్కి నేను మర్యాద ఇస్తున్నాను. ఒక్కొక్క డైలాగ్కి, ఆయన రాసిన డైలాగ్కి ఐఎమ్ ఎలివేటింగ్ ద డైలాగ్. సో ఇక్కడ డైరెక్టర్ కదా, అతనే కదా పిల్లర్. ఆ పిల్లర్కి మనం ఎంత సిమెంట్ వేస్తున్నాం, ఎంత సపోర్ట్ చేస్తున్నాం, తన హీరోని ఊహించుకుంటున్నాడు. సో ఇవన్నీ మనం కూడా వెనకాల నుంచి ఒక కెమెరామెన్, ఓహో ఇలా బాలేని ఇప్పుడు లేపి గుర్రం పైన కూర్చోబెట్టి నడిపిస్తున్నాడా అన్నప్పుడు ఆ కెమెరామెన్ ఒక మూడ్ వస్తుంది. వావ్ ఎలా చేద్దాం, దీనికి ఎలా చేద్దాం, ఎలా ట్రాలీ చేద్దాం. సో నేను ఏ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఇంత కష్టపడ్డాడు ఆ కెమెరామెన్, అప్పుడు మనం కూడా ఇక్కడ క్రేజీ మ్యూజిక్ చేయాలి. ఇట్స్ ఆల్ రెస్పెక్టింగ్ ఎవరీ వన్స్. అది చేస్తే చాలు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారికి వెళ్తాం, లిరిక్ ఇస్తాం, ఆయన అద్భుతమైన లిరిక్ ఇస్తాడు. సో ఇప్పుడు నువ్వు నాతో ఏమన్నావు నేనే విన్నాను ఆ పాట నా ఫేవరెట్ సాంగ్. సీతారామ శాస్త్రి గారు రాశారు. 100 కిలోలు బరువు ఎవ్రీ లిరిక్లో. ఈ బరువుకి బరువు అయిన సింగరే పాడాలి. నేను చెప్పేది ఒంట్లో బరువు కాదు, గొంతులో బరువు. అది బాలు గారు. ఆయన ఒక 100 కిలోలు. దీని తర్వాత నా మ్యూజిక్ నేను 100 కిలో, ఇన్ని 300 కిలోలు వేస్తేనే ఆ పాట అంత లడ్డులా బయటకు వచ్చి. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ యూ నీడ్ టు వాల్యూ ఇట్. సో ఇక్కడ నేనేదో బాగా కొట్టాను, నేను సినిమా వాళ్ళు బాగా తీస్తే ఇక్కడ బాగా కొడతాం. ఏ సినిమా అయినా అక్కడ సీన్ బాగాలేని సీన్కి ఆర్ఆర్ లేపి కొట్టడం అది వచ్చి సెలబ్రేట్ చేసుకోరు. బాగా కొట్టాడరా అంటారు తప్ప సెలబ్రేట్ చేసుకోరు. ఇక్కడ రెండు కలిస్తేనే, సినిమాతో మ్యూజిక్ కలిస్తేనే ఆ సీన్ వేసి ఎలా సెలబ్రేట్ చేశారు అంటారు. సో ఇట్స్ జస్ట్ అడ్రసింగ్ ద రైట్ పాయింట్స్ అండి. బట్ ఆఫ్ లేట్ చాలా సినిమాల్లో మీరు ఇందాక లేవదెత్తిన పాయింట్ బట్టి there are 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్. కొంతమంది ఒక 2 పాటలు కొడతారు, కొంతమంది ఇంకో 2 పాటలు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇట్లా అంతెందుకు డీజే టిల్లుకి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, మ్యూజిక్ కూడా 2-3. అవును. సో హౌ డు యూ యాక్చువల్లీ లుక్ ఎట్ దిస్? యూ యోర్ సెల్ఫ్ డిడ్ ఇట్, మీకేమనిపించింది? అదేదో మనం అడిగి తెచ్చుకోవడం కాదండి. అప్పుడు అంబులెన్స్ లాగా పనిచేస్తాం. ఇప్పుడు అంబులెన్స్ వరల్డ్ లోనే F1 డ్రైవర్స్ తర్వాత అంబులెన్స్ డ్రైవర్సే చాలా స్ట్రాంగ్. వాళ్ళు ఎంత ట్రాఫిక్ లో ఆ టైంలో అది రిక్వైర్మెంట్ కాబట్టి మీరు చేశారు. ఇంకొన్ని అంబులెన్స్ లో ఎక్కించకుండా అంబులెన్స్ తోలుతారు. ఎవరు అంబులెన్స్ యాక్సిడెంట్ అయింది మనం చూడం, ఎందుకంటే వాళ్ళ డ్రైవర్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్. అలా కొన్ని ఎక్స్పీరియన్స్ మూలంగా వస్తుంది తప్ప ఇంకా లేట్ అయిపోతుంది రిలీజ్కి, లాస్ట్ మినిట్లో చేయాలి అని తప్ప. సో వీ డోంట్ స్టెప్ ఇన్ టు ఎనీవన్ షూస్. నేను చేస్తాను గురు, నాకు ఆ సినిమా నాకు ఇవ్వండి, ఐ వాంట్ టు బ్రేక్ త్రూ, నాకు ఆ డైరెక్టర్స్తో సినిమా చేయాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా నాకు ఇవ్వండి అని నేను లైఫ్లో ఎవరిని అడిగింది లేదు. ఇట్ కమ్స్ ఇన్ దట్ వే. అప్పుడు మళ్ళీ అడిగిన ఓకే, మళ్ళీ నమ్మే ఒకరు ఫోన్ చేశారు, అడిగారు, ఓకే లెట్స్ డూ ఇట్. బట్ ఐ విల్ ఫాలో దట్ ఎథిక్స్ ఫాలో అవ్వట్లేదు చాలా మంది చెప్తారు. బట్ ఎథిక్స్ ఉన్న వాళ్ళే కదా ఇన్ని రోజులు ఉంటున్నాం ఇండస్ట్రీలో, లేకపోతే ఎప్పుడో పంపించేసి ఉంటారు. మరి అలాంటప్పుడు పుష్ప 2 విషయంలో యాక్చువల్గా ఏం జరిగింది? అన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి బయటికి. ఏం స్పెక్యులేషన్? కమ్ ఆన్ తమ్మన్, యు నో ఇట్ వెరీ వెల్. వాట్ ఆర్ ఇప్పుడు ఆ స్పెక్యులేషన్స్ అన్నిటికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? క్లియర్ కట్ గా గివ్ మీ అ క్లారిటీ. రిలీజ్ కి తక్కువ టైం ఉంది, ఇంకా మాకు 15 days కాపీస్ వెళ్ళిపోవాలి, 15 days ఫిల్మ్ రిలీజ్ అవ్వాలి. సో నాకు ఐ గాట్ కాల్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ గారు. నేను చెప్పాను ఓకే అండి, ఇది ఇస్ ద రైట్ థింగ్, షుడ్ ఐ డూ దిస్, బికాస్ ఇట్స్ అ వరల్డ్, వాళ్ళు చేసుకున్న ఒక వరల్డ్. సో హౌ షుడ్ వీ డూ? సమ్వేర్ దే హ్యాడ్ ద ట్రస్ట్ దట్ ఐ కెన్ కంప్లీట్ ద ఫిల్మ్. బట్ సినిమా చూస్తే నాకే భయం వచ్చింది. కొన్ని సినిమాలు మనకి హై రావు, మన దగ్గరకు వచ్చేసింది ట్వీట్ చేద్దాం, నేనే చేస్తున్నాను, అది కాదు. కొన్ని సినిమాలు మనకి భయం ఇస్తుంది, ఓహో ఇది కాదు, ఇది వాళ్ళు క్రియేట్ చేసుకున్న వరల్డ్. నేను చెప్పేసాను లేదు, నా వల్ల ఎంత అవుతుందో చేసిస్తానండి, నా వల్ల అది టు గో టు దట్ వరల్డ్ ఆఫ్ పుష్ప ఇట్సెల్ఫ్ ఇట్ టేక్స్ అ లాట్స్ ఆఫ్ టైమ్. ఇట్స్ నాట్ దట్ నేను ఏదో టైప్ రైటర్ మెషిన్ లాగా ఫటాఫట కొట్టేయలేను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ కంపోజర్. ఐ నీడ్ టు అండర్స్టాండ్ ద హోల్ స్టోరీ. ఐ నీడ్ టు డ్రైవ్ విత్ ద డైరెక్టర్ ఫర్ 2-3 months. ఏదో సడన్గా ఒక సినిమా వచ్చిందని తీసుకోలేను. అండ్ ఐ డెంట్ టేక్ 1 rupee penny ఆల్సో ఫర్ వాట్ ఎవర్ ఐ డిడ్ సమ్ వర్క్, బట్ ఐ డెంట్ టేక్ penny ఆల్సో. Because that's not my cup of tea. So this is a call from the producers. They came, they asked me to do.
అండ్ నేను ఒక ఇండస్ట్రీలో ఉండే ఒక 10-20 మంది నా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ సజెషన్స్ తీసుకుంటాను. ఎందుకైతే మనందరం ఒక ఫ్యామిలీ. నేను ఇక్కడ ఏదో చేసేసి నేను పేరు తీసేసుకుని నేను చెప్పాను అలాంటివన్నీ వద్దు, నువ్వు చెయ్యి, మాకు హెల్ప్ అవుద్దా ఇవ్వం, లాస్ట్ మినిట్లో మాకు రిలీజ్కి ఇబ్బంది అవ్వకపోతే నీది వాడుకుంటాం, ఇబ్బంది రాకపోతే ఇట్స్ ఓకే అని. ఇది ఎవరిదో నచ్చలేదో చేయలేదో అది కాదు, నువ్వు కూడా చేస్తే మాకు ఏమైనా హెల్ప్ అవుతుంది. లాస్ట్ మినిట్లో మా రిలీజ్కి దగ్గర పడిపోయాము, మాకు ఏమైనా కొంచెం హెల్ప్ అవుతే కొన్ని మ్యూజిక్ హెల్ప్ అవుతే చేసుకుంటాం. అంటే చాలా పెద్ద రిలీజ్, చాలా పెద్దగా బిజినెస్ అయిన ఫిలిం, వరల్డ్ వైడ్ వెయిటింగ్, ఈరోజు ఇంత ఘన విజయం సాధించింది. ఐఎమ్ సో హ్యాపీ. సి వీ డోంట్ స్టెప్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నా దగ్గర ఆ రికార్డింగ్ చేసినప్పుడే నేను సుకుమార్ గారి నంబర్ నా ఫోన్లోకే వచ్చింది. నమ్ముతారా మీరు? ఐ డోంట్ హ్యావ్ హిస్ నంబర్. సార్ పుష్ప 1 అద్దరిపోయింది, వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్ అని నేను పెట్టను. దట్స్ నాట్ తమన్స్ క్యారెక్టర్. ఐ నీడ్ టు రెస్పెక్ట్ సార్, సూపర్ సార్, మీది దేవిది మంచి కాంబినేషన్ సార్, మీరిద్దరు ఇలా నీడ్ టు షైన్ బికాస్ దే ఛాలెంజెస్. ఐ లైక్ హూ ఛాలెంజెస్. వాళ్ళు ఇప్పుడు రింగ కొడితే నాకు, నేను స్టూడియోలో 10 రోజులు బయటికి వెళ్ళను, ఆ రింగ అని కొట్టే పాట చేస్తాను. ఐఎమ్ లైక్, ఐ ఫీల్ ద కాంపిటీషన్. దట్స్ మీ. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ డిఎస్పీ ప్లేట్లోంచి ఫుడ్ తీసుకుని నాకెందుకు వయసు, హ్యావ్ మై ఫ్రూట్స్ టు ఎంజాయ్. మరి మీరు ఈ టైంలో డిఎస్పీ గారితో డిస్కస్ చేశారా? సో మెనీ కన్ఫ్యూషన్స్. నాకే 2 సినిమాలు జరుగుతున్నాయి, 2 సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేనే సో టైడ్ అప్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాదు, సాంగ్ రిలీజెస్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మచ్. బేబీ జాన్ 3 సినిమాలు రిలీజ్, 25th బేబీ జాన్, 10th గేమ్ చేంజర్, 12th డాకు. సో నేను హెవీలీ టైడ్ అప్ విత్ మై రిలీజెస్ అండ్ డేట్స్. జనరల్గా వీ ఆల్ టాక్, నేను దేవి మేము చాలా బాగా మాట్లాడుకుంటాం. బట్ ఆ సిచ్యువేషన్ ఏంటో ఇట్ మేడ్ మీ సో మచ్ కన్ఫ్యూషన్. ఇట్స్ నాట్ దట్ ఐ మేడ్ అ పాయింట్, బట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ టు దేవి, ఇట్స్ ఐ డోంట్, నాకు వీ హ్యావ్ అ రిలేషన్, అది జరగకూడదనే కోరుకుంటాను. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఫర్ అ కంపోజర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను ప్రీ ప్లాన్ చాలా ఉంటుంది. డిసెంబర్లో నేను 2021లో మన 22 దసరాలో రిలీజ్ అని నాకు చెప్పారు గేమ్ చేంజర్. 2025లో జనవరిలో డాకుతో పాటు వస్తుంది. నేను కళలో కూడా ఊహించలేదు. బట్ నేను జూలై నుంచి ప్రిపేర్డ్గా ఉన్నాను. యూ గాట్ మై పాయింట్. జూలై నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద స్ట్రక్చర్స్. శంకర్ గారు అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలాంటి సీన్లు మనం లొకేషన్కి వెళ్ళి చూసాము, సో ఇవన్నీ స్కోర్ చేసి పెట్టుకుంటే బెటర్, దోప్ బీజిఎమ్స్ ఇలా చేసుకుందాము, రామచమ్మచ్చకి కొన్ని బీజిఎమ్స్ చేసేసుకుందాము, ఇవన్నీ. సో ఐల్ బీ ప్రిపేర్డ్. సో లాస్ట్ మినిట్లో కియోస్క్ ఉండదు, ఎవరికి టెన్షన్ ఉండదు, తమన్నా చేసేస్తాడరా, టైంకి రిలీజ్ అయిపోద్ది థియేటర్. ఫర్ మీ ప్రీ ప్లానింగ్ ఇస్ వెరీ బిగ్. నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాను, బికాస్ ఐ ట్రీట్ మై ప్రొడ్యూసర్స్ లైక్ మై గాడ్స్. ఇదంతా జరిగిన తర్వాత మీ కాన్షియన్స్ ఏం చెప్తుంది మీకు? ఏ మ్యూజిక్కి జరగకూడదండి అది. ఇప్పుడు అది పుష్ప అనేది ఇస్ వెరీ క్లోజ్ ఫిల్మ్ టు దేవి, తనకి ఆధార్ కార్డ్ లాగా సినిమా. He was very hurt. Obviously, anyone will get hurt. ఇప్పుడు గుంటూరు కారం would have gone from me, no? I would have cried a lot. I would have let my stress. గ్రౌండ్ లోనే క్రికెట్ గ్రౌండ్ లోనే ఉండేవాడిని, స్టూడియోకి వచ్చేవాడిని కాదు. ఆ జరిగిన హేట్రెడ్ కి ఎవడైనా వదిలేసి వెళ్ళిపోతాడు. అంత ట్రోలింగ్ కి వద్దండి, ఫ్యాన్సే హ్యాపీగా లేరు, నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవడం, ఎవరో పెట్టుకోమంటున్నారు కదా వాళ్ళనే పెట్టుకొని వదిలేసి వెళ్ళిపోతాం బేసిక్గా. బట్ ఐ స్టూడ్ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఐ నో దట్ మై సాంగ్స్ విల్ వర్క్. మీ అండ్ త్రివిక్రమ్ సార్ కెన్ నెవర్ ఫెయిల్ అని నాకు తెలుసు. వీ కెన్ నెవర్ ఫెయిల్ అది నాకు తెలుసు, బికాస్ ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ విత్ దట్ పర్సన్. వేవ్ లెన్స్, ఏం హెవీ బ్యాగేజ్ లేవు, లోడ్స్ లేవు. సో it should never happen. I wish it should never happen to anyone. మీరు క్రెడిట్స్ ఇచ్చారా సినిమాలో? నేను తీసుకోండి కాదు, నా పేరు ఏదని చెప్పేవాడిని, బికాస్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను బిల్లు కూడా పంపించలేదు. నేను నేను 15 రోజులు చేశాను, 10 రోజులు నేను చేయలేదని చెప్పలేదు, 10 రోజులు వర్క్ చేశాను. సుకుమార్ గారు కూడా మన గేమ్ చేంజర్ ఫంక్షన్కి వచ్చినప్పుడు, సారీ తమన్ నువ్వు సూపర్ మ్యూజిక్ చేసావు, బట్ నేను వాడుకోలేకపోయాను, నేను తప్పుగా అనుకోవద్దు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను వాడుకోవాల్సి వచ్చింది, బట్ నువ్వు చేయలేదని సుకుమార్ గారే చెప్పారు. హెల్దీ అండి, ఇట్స్ హెల్దీ. నేనేం సుకుమార్ గారితో చెప్పాను, సార్ వదలద్దు సార్, నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయండి, ఇంకా సూపర్ చేయండి. దేవి ఈజ్ మై పర్సన్ బ్రో. మేము ఇద్దరు లాస్ట్ 18 yearsగా ఇండస్ట్రీలో ఉన్నాము, కావాలని ఒకటి వెళ్ళి తొక్కుతామా? వీ డోంట్ వాంట్ దట్. వీఆర్ హెల్దీ కాంపిటీషన్. ఐ స్పోక్ అంటే నేను ఇంకా మాట్లాడాలి. wounded పర్సన్గా ఉన్నాడు, సో ఐ వాంట్ హిమ్ టు కామ్ డౌన్, దెన్ ఐ విల్ గో మీట్ హిమ్, కిస్ హిమ్ ఆన్ ద ఫోర్ హెడ్. సారీ బ్రో, ఇట్స్ నాట్ మై థింగ్, ఇట్ వాస్ ఫోర్స్డ్ బికాస్ ఇట్ వాస్ రిలీజ్ టెన్షన్స్ దే హ్యాడ్. ఇది బాగాలేదు, బాగా చేయలేదు అది కాదు,
that didn't come to my ear. కరెక్ట్. అదే ఇప్పుడు టిల్లు కూడా అదే జరిగింది కదా. It did not come to స్మాల్ ఫిల్మ్ ఆర్ బిగ్ ఫిల్మ్. మీరు ఇది చాలా క్లారిటీగా నేను చెప్తున్నా, దట్ didn't come to my ear. బాగా చేయలేంది అది కాదు, టైం అయిపోతుంది సార్, మాకు రిలీజ్ టెన్షన్స్ భయం ఉంది, మీరు ఎంతో రీల్స్ చేస్తే మాకు ఏమైనా ఉపయోగపడుతుందో చూద్దాం, లాస్ట్ మినిట్లో వాళ్ళకు ఉండే టెన్షన్స్ అంతే తప్ప. ఇక్కడ అతను బాగా చేయలేదు, బాగా జాతర ఎపిసోడ్కి అదరగొట్టాడు కదా, నా మావాడు, నేను చెప్తున్నాను, దేవ్ ఈజ్ మై పర్సన్, ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. నేను మిమ్మల్ని, నాకు మీరు 15 ఏళ్ళుగా తెలుసు. వెన్ ఎవర్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ కిక్, నాకు అప్పటి నుంచి మీరు తెలుసు. వీవ్ నోన్ ఈచ్ అదర్, వీవ్ స్పోకెన్ సో మెనీ టైమ్స్, బట్ ఐ హ్యావ్ సీన్ అన్ అమేజింగ్ పర్సన్ ఇన్ యూ ఓవర్ 15 years. వేర్ యూ స్టార్టెడ్ ఆఫ్, వేర్ యూ ఆర్ టుడే, చాలా ఇవాల్వ్మెంట్ ఉంది, నాట్ జస్ట్ యాజ్ అ కంపోజర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. హౌ డిడ్ యూ గార్నర్ ఆల్ దట్? అంటే ఇవన్నీ, అంటే ఇదొక సంస్కారం అంటారు, ఈ సంస్కారాన్ని మీరు ఎట్లా అవలంబించుకున్నారు, ఎట్లా ఇంబైబ్ చేసుకున్నారు? I lost my father when I was very young. Like when I was 9 years old, I lost my father. నాకు ఏ మెచ్యూరిటీ లేదు. I had 2 girls at home. Even my mom is my daughter only. నా కూతురులాగే మా అమ్మ కూడా. నేను అమ్మలాగా చూడలేదు, నా కూతురులాగా చూసుకుంటాను. That's how I am evolved as a family man. So I like my ఫ్యామిలీ, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళిద్దరిని మా ఫాదర్ అలా వదిలేసి వెళ్ళినప్పుడు లోకం ఎలా చూడడం స్టార్ట్ చేస్తుంది, ఒక బెంగ, ఒక విడోవర్ని వరల్డ్ ఎలా చూస్తుంది, ఒక చిన్న పాప అది చాలా క్యూట్గా ఉంటుంది అది. సో ఎలా వరల్డ్ విల్ సీ, నేను ఎంత స్ట్రాంగ్ అవ్వాలి, ఇవన్నీ నాకు 11 ఏళ్ళలో వచ్చిన మెచ్యూరిటీ. నేను ఎవరిని అడగను. సో ఓకే, మెచ్యూరిటీ వదిలేయండి తమన్ గారు, అంటే ఒక హ్యూమానిటీ, ఒక కన్సర్న్, ఒక కేర్, ఒక అండర్స్టాండింగ్, ఒక ఎంపతి, ఇవన్నీ రావాలి అంటే మీరు ఎన్ని ధక్కా ముక్కలు తినుంటే ఇవన్నీ మెల్లమెల్లిగా వస్తాయి లైఫ్ లో. ఐ హావ్ టేకెన్ మై స్టోన్స్ అండి, దట్ మేడ్ మీ స్ట్రాంగ్. ఐ హావ్ మై వూండ్స్, లోపల ఉన్నాయి, బయట కనిపించలే. The wounds are very strong inside. It's in the heart. It hit me so hard. So many wounds. అది కొన్ని చెప్పలేం. But you know, అది some things will correct you, will mature you. You need to meet the right persons who can remove your knots. That's very important. ఇప్పుడు నాకు తిరుపతికి వెళ్తే దేవుడు ఒక ముడి తీస్తాడు, కింద ఇంకా కొండ దిగుతున్నప్పుడే నాకు అన్ని క్లియర్ అవడం స్టార్ట్ అవుతుంది. బికాస్ మై ప్రేయర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, మై మేనిఫెస్టేషన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఐ మేనిఫెస్ట్ అ లాట్ ఫర్ సమ్ థింగ్స్ విచ్ హ్యాస్ టు హ్యాపెన్. సో నాకు ఉండే టీంకి ఎవరికి ఏం జరగకూడదు, నా టీం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మై ఎవ్రీడే ప్రేయర్ ఇస్ దట్. అండ్ ఆల్ ఐ ప్రేస్, నీకేం కావాలో నీకు తెలుసు, చూసుకో. నేను దానిపై నేను అడగను, నాకు ఇది కావాలి, నాకు డాకు సూపర్ హిట్ అయిపోవాలి, గేమ్ చేంజర్ సూపర్ హిట్ అవ్వాలి. నేను ఎప్పుడు వెళ్ళి ఏ దేవుడిని కోరుకుంది లేదు, నీకు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు అంతే. ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ. నేను మళ్ళీ నీకు వచ్చి చెప్పడానికే నేను సరెండర్ అవుతున్నాను నీతో, చూసుకో అంతే. యూ నో మోర్ దెన్ గాడ్ హూ నోస్ వాట్ వీ వాంట్, హౌ హీ కెన్ రీడ్ అవర్ మైండ్. మనం ఎందుకు చెప్పుకోవడం? సో దట్స్ వెరీ సింపుల్. బట్ ఐ లవ్ ద వే I like to be in energies అండి. I meet only అని చెప్పలేను, I find energies అండి. I go with energies. That's very important for me. Every day ఏదో హై ఉండాలి నాకు. ఇప్పుడు నాకు ఈ బ్లాక్ కాఫీ కూడా ఒక హైయే. దిస్ ఇస్ మై హై ఆఫ్ ద డే. ఈ కప్పు కోసం నేను దాదాపు ఒక 2 నెలలుగా ఈ కప్పుని వెతికి పట్టుకున్నాను. ట్రాన్స్పరెంట్ కప్పులో, స్టార్బక్స్ కప్పులో కాఫీ తాగాలని 2 నెలలు. ఇది నాకు ఈ రోజు హై, ఈ రోజు వచ్చింది ఈ కప్పు నాకు. ఇట్స్ గివింగ్ మీ హై. వెరీ వెరీ 800 కప్పు గివింగ్ మీ హై అంటున్నాను. ఇట్ గివింగ్ మీ హై అంటున్నాను. సో మై హైస్ ఆర్ వెరీ స్మాల్. సో ఐ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ, బట్ యూ షుడ్ ఎర్న్ ఇట్. అవునా, చెప్పండి. ఓ మై గాడ్, అలానా? మీరు గెలుచుకోవాలి, అది ఊరికే అలా ఇచ్చారు. చెప్పండి. సో ఐ హావ్ జస్ట్ 5 questions ఆఫ్ ర్యాపిడ్ ఫైర్, 5 మెమరీ టెస్ట్. మీకు ఎంత మెమరీ ఉందో చెక్ చేస్తాను. ఓకే, ఫస్ట్, మీ కంఫర్ట్ ఫుడ్ ఏంటి డ్యూరింగ్ లేట్ నైట్ వర్కింగ్ అవర్స్? మీకు బాగా 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు ఆకలి వేస్తుంది అనుకోండి, ఆ టైంలో ఏం తింటారు మీరు? అంటే అప్పుడు రెస్టారెంట్స్ అన్ని ఓపెన్ ఉండవు కాబట్టి వేడిగా అన్నం పెట్టుకుని మంచి ఆవకాయ నెయ్యి వేసుకుని తినేస్తాను. అప్పడం పెట్టుకుని మంచి నెయ్యి తినేసి, ఆవకాయ తినేసి, ఇంకా స్వీట్ ఏమైనా ఉంటే ఏదో చిన్న జీడిపప్పు స్వీట్ ఏదో ఒకటి వేసుకుని పడుకుంటాను, అంతే. ఇబ్బంది పెట్టే ఫుడ్ కాదు. ఆవకాయ ఎప్పుడు జాడిలో ఉంటది ఇంట్లో, అది తీసుకుని ఇంకా అన్నం నేనే. ఇట్లాంటి ప్లేసుల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంట్లో, నేను ఎక్కడ ఉంటే అది ఇల్లే నాకు. నా ఇల్లు నాతోనే ఉంటుంది, అన్ని రెడీగా ఉంటాయి. అది నా దట్స్ మై స్పేసింగ్ కదా. ఎక్కడ ఉన్నప్పుడు నా స్టూడియోకి మీరు వస్తున్నారు ఉంటారు నా స్టూడియోలో, మీకు అన్నీ ఉన్నాయి. కాన్సులో ఉండే బెస్ట్ చాక్లెట్స్ ఉంటాయి, కరాఫాలో ఉండే బెస్ట్ క్రోసెంట్స్ ఉంటాయి, టీ స్టాల్ ఉంది, కాఫీ స్టాల్ ఉంది, స్టార్ బక్స్ లో ఉండే అన్ని కాఫీ వెరైటీస్ ఉంటాయి.
సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అరౌండ్ మీ. ఐ నీడ్ నాట్ గో ఎనీవేర్. సూపర్. ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఫర్ మీ, ఇట్స్ ఫర్ మై టీమ్. ఎస్. సో ఈసారి ఒకసారి మీ లేట్ నైట్ మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు యువర్ స్టూడియో. మీకు ఎక్స్ట్రానరీ ఆవకాయ కమ్మగా కలిపిస్తాను, కొంచెం ఉత్తపప్పు కూడా పెడతాను, మంచి అప్పడాలు. చెన్నైలో అంబికా అప్పడం ఉంటది, మన అంబికా దర్బార్ వాళ్ళది ఒక అప్పడం ఉంది, అది అప్పడం పెట్టి ఇస్తాను మీకు. అది మామూలుగా వండర్ఫుల్. ఓకే, ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కొన్ని మంచి కాంపోజిషన్స్ మీవి కానివి, విచ్ ఇస్ ద వన్ దట్ యు రియలీ లైక్డ్, దట్ సాంగ్ విచ్ ఇస్, అంటే మీరు హమ్ చేసేది బాగా నచ్చిన పాట? నాకు ఓం భీమ్ బుష్ నుంచి ఆ పాట చాలా ఇష్టం, అరిజిత్ సింగ్ పాట. ఆ పాట చాలా ఇష్టం, ఆ పాట నీకు చాలా ఇష్టం నాకు. అదే నేను కొంచెం ఎమోషన్ లెట్ అవుట్ నాకు ఆ పాట. అది ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అంతా ఆ పాట లూప్లో వేసుకుని వెళ్తాను. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఓం భీమ్ బుష్. ఓకే, ఫైన్. వాట్ యు ఎంజాయ్ ద మోస్ట్? అంటే మాస్ బీట్సా, ఫోక్ బీట్సా, మెలడీసా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోరా ఎక్కువ బాగా మీకు హై ఇచ్చేది? ఏ కంపోజర్కైనా మెలడీసే ఇష్టం. అవునా? ఏ కంపోజర్ అడిగింది, ఇవన్నీ మేము ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసేదే. మాస్ సాంగ్, ఐటమ్ సాంగ్, హీరో ఓపెనింగ్ సాంగ్, ఇవన్నీ మేము ఆర్టిఫిషియల్ గా ఒక వరల్డ్కి వెళ్ళి ఒక ఫ్యాన్ ని స్ట్రక్చర్ గా చూసి కట్అవుట్ వేసుకుని మైండ్ లో, ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసేది. మెలడీ అనేది ప్రేమ, మీ పేరులోనే ఉంది ఆ ప్రేమ అనేది. సో దట్ ఈస్ న్యాచురలీ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. లవ్ ఇస్ న్యాచురలీ అవైలబుల్ అండ్ వెరీ ఇన్ఫెక్షియస్ ఆల్సో. సో ఆ లవ్ అనేది మనతో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎవరిని లవ్ చేస్తున్నాను లేదో, నన్ను చాలా లవ్ చేస్తాను. దట్స్ వెరీ సెల్ఫ్ లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ లైక్ నో వన్, ఇంక్లూడింగ్ ఫ్రమ్ మై నెయిల్స్, ఫ్రమ్ మై టో. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ప్రాపర్లీ, బికాస్ ఐ హ్యావ్ టు బీ. ఇప్పుడు నాకు రాత్రి 12కి డైరెక్ట్ వచ్చిన నేను హెల్తీగా ఉన్నాను, చెప్పు గురు ఏం కరెక్షన్ చేద్దాం రా, ఐఎమ్ రెడీ. అది ఇంపార్టెంట్ ఇవ్వాలి. నేను 6 పొద్దున్న చేసుకుందాం గురు అలా అనను, దా చేద్దాం, ఒక 1 hour మ్యాచ్ ఆడదాం గురు, 12 o'clock ఐల్ బి రెడీ. కరెక్షన్స్ ఉన్నా ఐల్ బి ఎనర్జెటిక్, దా చేద్దాం సార్. బికాస్ ఇక్కడ డైరెక్టర్ గొప్పవాడండి, అతను ఎన్నో ఐడియాస్లో వస్తాడు. తమన్ ఇది ఒక్కటి నాకు నచ్చలేదు, చేద్దాం మళ్ళీ, రెడీ, ఐఎమ్ రెడీ. ఓకే, ఓకే. సో మీరు ఒక 100 పాటలు కంపోజర్ అనుకుందాం, 100 పాటలో ఎంత పర్సెంటేజ్ మెలడీస్ ఉన్నాయి? 30% ఉండొచ్చు. 30%. నేను ఇంకా ఆమె హ్యాపీ లేదు. ఐ వాంట్ టు డూ మోర్ లవ్ స్టోరీస్, లవ్ మెలడీస్ చాలా చేయాలని. బికాస్ నేను చేసిన లవ్ సాంగ్ అన్ని బ్లాక్ బస్టర్స్. ఎవ్రీ వాట్ ఎవర్ సాంగ్, నిన్నిలా కానీ, సార్ వస్తారా కానీ, గురువారం మార్చి ఒకటి కానీ, సామజవరగం అంత ఇష్టమైందయ్యా, ఏవైనా సరే మెలడీస్ లో. ఇప్పుడు పెనివిటీ సాంగ్ కానీ, వాట్ ఎవర్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ మై మెలడీస్. సో ఆల్ ఆర్ వర్కింగ్ వెరీ బిగ్. ఐ థింక్ దట్స్ నా ప్రేమను ఎవరు గుర్తించట్లేదు. అదే కదా, అమ్మాయిలు గుర్తించట్లేదు, డైరెక్టర్స్ గుర్తించట్లేదు. అన్స్టాపబుల్ లో బాలకృష్ణ గారు గుర్తించారు, మీకు చాలా ప్రేమ ఉందని, అమ్మాయిలకు కూడా మీ మీద ప్రేమ ఉందని. ఆయన వేరే. వాట్ ఇస్ దట్ వన్ సాంగ్ విచ్ డిఫైన్స్ యువర్ కెరియర్? అంటే మీ కెరియర్ ఇట్లా మలుపు తిరిగిన సాంగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా పాటలు ఉంది. హే రాజా రోజు మనదేరా, కిక్లో కన్నెత్తి చూడకే కన్యామణి, చాలా పాటలు ఉన్నాయి. నీ దూకుడు సాటేవాడు, ఆమ్చి ముంబై, ఎన్నో పాటలు. బట్ ఒకటి ఉంటుంది, కెరియర్ డిఫైనింగ్ మూమెంట్ అని ఒకటి ఉంటుంది, ఒక పాట, దాని తర్వాత ఇక తమ్మన్ కెరియర్ ఇట్లా వెళ్ళింది అన్న పాట ఒకటి ఉంటుంది కదా. ఏ రాజా సాంగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తమ్మన్ ఎవడరా కొత్తవాడు, ఏం కొడతాడు, ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి ఏం కొడతాడు అని అనుకున్నాడు. బట్ బృందావనం ఆల్బమ్ స్టూడ్ వెరీ టాల్. సో బికాస్ దట్స్ హౌ ఐ అండర్స్టాండ్ మై హీరోస్. వాళ్ళ ఫ్యాన్స్ ఏం కావాలి, చాలా ఉంటాయి కింద నుంచి, ఏం కావు, వాట్ ఎవర్ వి లుక్. ఒక హీరో 6 అడుగుల పైన ఉండే చూడను, 6 అడుగుల కింద ఎంత ఉన్నాడని చూస్తాను. ఎందుకంటే వీళ్ళందరూ పైన నుంచి చూసి సెలబ్రేట్ కాదు. ఒక ఫ్యాన్ ఎక్కి, ఒక కట్అవుట్ ఎక్కి, తన లైఫ్ని త్యాగం చేసి, కట్అవుట్ ధైర్యంగా, ఏం సపోర్ట్ లేకుండా, ఒక పారాచూట్ అని పెద్ద విషయం కానీ, ఏ బ్యాకప్ లేకుండా ఎక్కుతున్నాడు. ఒక 80 feet 50 feet కట్అవుట్ ఎక్కి పాలు పోస్తున్నాడు. ఎంత అది ప్రేమను మనం గుర్తించాలి కదా, అంతే. దట్స్ హౌ ఐ అండర్స్టాండ్. ఓకే, ద ఫైనల్ క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్. మీరు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఒక 5 సినిమా పేర్లు చెప్తా, ఒక 5 డైరెక్టర్లకి ఆ పేర్లను మీరు ఆపాదించాలి. బ్రో, దూకుడు, కిక్, అఖండ, ఐ మీన్ నాట్ 5, 6, గాడ్ ఫాదర్ అండ్ సరైనోడు. బ్రో ఎవరికి? హూ ఇస్ యువర్ బ్రో కైండ్ ఆఫ్ పర్సన్? బ్రో బావ అంతా గోపిచంద్ మల్లినేని. ఓకే, దూకుడు మీద ఎవరు ఉంటారు? ఏ డైరెక్టర్? ఆయన బయట కనిపించడు కానీ 24/7 దూకుడులోనే ఉంటారు. త్రివిక్రమ్ గారు. ఎవరండి? త్రివిక్రమ్ గారు. ఆయన ఈజ్ అ గ్రేట్ హ్యూమన్. Okay. I think I am today in this mode. I am this fresh, this happy, my heart is so light and my head is so light. It's because of him. Okay. Yeah. All right. Kick.
ఏ డైరెక్టర్ మీకు కిక్ ఇస్తాడు ద మూమెంట్ యు సిట్? బోయపాటి గారు. ఓకే, అఖండ. హూ ఇస్ దట్ డైరెక్టర్? ఒక ఓవర్వెల్మింగ్ పర్సనాలిటీ, అంటే అఖండమైన వ్యక్తిత్వం. గివ్ యూ దట్ ఆరా వెన్ దే ఆర్ విత్. ఆరా ఇస్ త్రివిక్రమ్ సార్ ఓన్లీ. అయితే ఈ రెండిటికి త్రివిక్రమ్. మేబీ yes, I realize that. ఓకే. గాడ్ ఫాదర్? గాడ్ ఫాదర్ అంటే నేను ఐ హావ్ టు టెల్ సురేందర్ రెడ్డి బికాస్ హీ మేడ్ దట్ థింగ్. నాకు లైఫ్ లో కిక్ ఇచ్చాడు. సో డెఫినెట్లీ విల్ స్టాండ్ టాల్. ఓకే, ఫైనలీ సరైనోడు. సరైనోడా? సుజిత్ వస్తున్నాడు, ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఓకే, ఓజీతో సరైనోడు నిర్మిస్తాడు ఇండస్ట్రీకి వచ్చి. గ్రేట్. ఆల్ రైట్, ఇప్పుడు మెమరీ టెస్ట్. ఓకే, మణిశర్మ గారు, త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు, ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఒక పాట టీ ఎస్టేట్స్ లో షూట్ చేశారు. అదేం పాట? నీతో చెప్పనా సూపర్. బికాజ్ ఆ పాట నేను వాయించాను, అందుకని ప్రోగ్రామ్ చేశాను. అందుకని అడిగానండి. నా ఫేవరెట్ సాంగ్. ఆ టెంపో నంబర్ తెలుసు, ఆ శృతి నంబర్ తెలుసు, ఎవ్రీథింగ్ ఐ నో. వండర్ఫుల్. ఓకే, నాని మిక్కీ జే మేయర్ కాంబినేషన్ లో వచ్చిన ఒక పాట స్టార్ట్స్ విత్ ఒక లిరిక్ రైటర్ పేరుతో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా నాకు తెలుసు, నాని మిక్కీ జే మేయర్. ఓ వావ్, ఐ లవ్ దిస్ సాంగ్. ఒక లిరిక్ రైటర్ పేరు సిరివెనెల. ఎస్, ఐ నో దిస్ సాంగ్. ఏ సినిమా అది? సాయి పల్లవి కదా? యా, ఐ నో దట్ సాంగ్. పోలే, మీకు సగం మార్కులు ఇచ్చేస్తా. ఇవ్వండి. శ్యామ్ సింగ్ రాయ్. ఓకే, ఇచ్చేసాను. ఓకే, ఈ లిరిక్స్ ఫినిష్ చేయండి. అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు. ఒంటితల రావణుడు. తర్వాత ఏంటి? అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు. సితారాల సిరపడు, సితారాల సిరపడు. ఇస్తాను కానీ గుంటలెంట పడతాడు. ఫైన్, థాంక్యూ. ఓకే, 50 ఇవ్వండి. 50 మార్క్స్ ఇవ్వండి. 3 songs of Raviteja which he sang మీ మ్యూజిక్ లో. కాజల్ చెల్లివా, దాని తర్వాత బాస్ మెమరీ లాస్, బాస్ మనకి మెమరీ లాస్. దాని తర్వాత డిస్కో రాజాలో వాయిస్ ఉంది. ఓకే, డిస్కో రాజాలో. బట్ మై ఫేవరెట్ ఇస్ నాట్ టంకీ. నో టంకీ. ఓకే, సారీ బాబీ, తిట్టుకోవద్దు. ఓకే, ఆ సాంగ్ యూ సాంగ్ విత్ శృతి హాసన్. డౌన్ డప్ప. ఒకసారి పాడతారా కొంచెం మా కోసం? వెల్కమ్ టు ద పార్టీ, ఏ కమ్ ఆన్ స్వీటీ, ఏ కుల్ల ఎంజాయ్మెంట్ ఏ మన డ్యూటీ, ఏ రేపో మాపో కాదు, ఏ పోతే మళ్ళీ రాదు, ఏ కాలం తెలియని లోకం చూద్దాం కలర్ఫుల్, చీకటి దాటి డౌన్ 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 దప్ప డౌన్. నా ఫేవరెట్ సాంగ్. స్టేజ్ లో పాడేటప్పుడు అంతా ఈ సాంగ్ ఎంత హై వస్తుందంటే మామూలు హై రాదు. ఏ షోస్కి వెళ్ళినా కరెక్ట్ గా హుక్ లైన్ కోసం వెయిట్ చేస్తుంటారు. మ్యాజిక్ సాంగ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. విష్ యూ గుడ్ లక్. మీ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. మన వెంకటేష్ గారి సినిమా కూడా హిట్ కావాలి. సంక్రాంతికి మేము ఫుల్ ఎంజాయ్ చేయాలి. 2 మా దిల్రాజు గారే కాబట్టి సో డెఫినెట్ గా ఆయనకి, బికాస్ ఈ సినిమాని ఆయన ఒక నిశ్చయదార్థమైన ఒక అమ్మాయి లాగా జాగ్రత్తగా ఈ సినిమాని, పెళ్ళి ఒక ముందు ఆ టెన్షన్ ఉంటుంది చూసారా, పెళ్లి అయిపోతే ఒక నాన్నకి ఒక టెన్షన్ ఉంటుంది, ఆ కూతురికి పెళ్లి చేసి ఇచ్చే 6-7 months, ఆ బాధ అంతా దిల్రాజు గారి దగ్గర చూసాను. అందుకే ఆయన అసలు మా వేవ్ లెన్స్ చూసారా, మధ్యలో వచ్చి మాట్లాడుతూ నవ్వుతూ. సో ఇలా మేము చాలా పెద్ద ఫ్రెండ్స్ అయిపోయాం అండర్స్టాండింగ్ లో. అది బికాస్ ఆ కనెక్షన్ ఉండింది. బృందావనం ఆయన కిక్ తర్వాత, బృందావనం కిక్ పాట రిలీజ్ అవ్వకుండానే బృందావనానికి ట్యూన్ విని ఆయన నాకు ఫస్ట్ పెద్ద స్పాన్ ఫిల్మ్. కిక్ ఓకే, కిక్ గేవ్ మీ ద స్టార్ట్, బట్ బృందావనం గేవ్ ద వరల్డ్. అంటే ఎన్టీఆర్ హార్ట్, అయ్యో ఒళ్ళంతా ఆర్తే, వేరే పార్ట్ లేదు ఎన్టీఆర్. అవును, ఒకటి కొరికేస్తారు ఇక్కడ బాగా, మార్క్స్ ఉంటాయి, 2-3 5-6 రోజులు ఉంటాయి. ప్రేమ అంతే, కొరికేసి హక్ చేసి ఇంకా నీకు బ్యాడ్ వర్డ్స్ అన్ని వస్తాయని చెప్పలేను. Thank you so much, Taman garu. It's always nice talking to you. Thank you so much. Gift hamper for you. Thank you. Taman garu, Millet Bank gift hamper. Thank you.